హల్లెలూయా. రైట్. చిన్నగా వస్తూ ఉంటారు, జూమ్లోకి వచ్చేస్తారు, అందరినీ కలుపుకొని మనం ముందుకెళ్దాం. దేవుని వాక్యంలో నుండి మీరు దేవుని సేవ కొరకు సిద్ధమయ్యే ఆశ కలిగి, ఆలోచన కలిగి అందుబాటులోకి వస్తూ ఉంటారు కనుక పరిచర్యకు తోడ్పాటుగా ఉపయోగపడే విధంగా మిమ్మల్ని బుధవారం రోజు సిద్ధపరచాలనేది నా ప్రేరణ. దేవుని కృపను బట్టి దేవుడు పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. మీ దయాపూర్వక సంకల్పమును బట్టి ఈ బుధవారం వేళ మమ్మల్ని అందరినీ ఇలాగ అందుబాటులోకి తీసుకొచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. నీ దాసుడు బలహీనుడు, వట్టివాడు తండ్రి, అయోగ్యుడు, అపాత్రుడు, ఇక్కడ ఉండుటకు యోగ్యుడు కాదు. నీ సిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి సమస్త దోషములు పరిహరించి నీ అగ్ని చేత పుటము వేసి నూతనపరిచి క్రొత్త తైలంతో ప్రోక్షించి నీ బిడ్డని వాడుకో ప్రభువా. నీ బిడ్డలందరితో మాట్లాడు నాయన. ఉపదేశించేవారికి నీ శక్తి అవసరమే, వినేవారికి కూడా నీ శక్తి అవసరమే ప్రభు. కనికరించు తండ్రి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అల్లరి ఆటంకపరిచే శక్తులు యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. సాతాను శక్తుల్ని బంధిస్తున్నాం యేసు నామములో. అవి ఏవి పనిచేయకూడదు ప్రభు. నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మా అందరిపైన ఉండాలి. నీ ఆత్మ కార్యము జరగాలి ప్రభు. నూతన ప్రత్యక్షతను మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఇక ధ్యానంలోకి వెళదాం. అందరూ మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఇక అక్కడిక్కడ తిరగకుండా ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా కూర్చొని, ఆ లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు కూడా మంచిగా అందుబాటులోకి వచ్చేసేయండి. మధ్య మధ్యలో ఆ జూమ్లో ఉన్నోళ్ళని చూపిస్తూ ఉండు బాబు. వాళ్ళ ఫేస్లు కూడా మంచిగా కనపడుతున్నాయి నాకు. కొంతమంది ఫ్యాన్ చూపిస్తున్నారు, కొంతమంది సీలింగులు చూపిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో దావీదుని ఎరగనటువంటి వ్యక్తులు నాకు తెలిసి విశ్వాసుల్లో ఉండరని నా నమ్మకం. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని ప్రసిద్ధిగాంచినవాడు, అలాగే జీవించినవాడు కూడా. నేను నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తే చాలామందికి నేను పెట్టిన పేర్లలో ఎక్కువ శాతం మందికి దావీదు పేరే పెట్టా. ఎందుకంటే దావీదులో నాకు బాగా ఇష్టమైన ఒక విషయం ఉంది. అందుకని నేను ఎక్కువ దావీదును లైక్ చేస్తాను. ఏంటంటే దావీదు మంచి ఆరాధకుడు, దేవుణ్ణి అద్భుతంగా ఆరాధించేటువంటి హృదయం కలిగినోడు. ఆయన చాలా కీర్తనలు రాశాడు దేవుని గురించి. తనకు బాధ వస్తే కీర్తనే, సంతోషం వస్తే కీర్తనే, దుఃఖం వస్తే కీర్తనే, కృంగిపోతే కీర్తనే, ఉత్సాహం వస్తే కీర్తనే, ఉత్సాహం కొరకు కీర్తనే, భయంలో కీర్తనే, ధైర్యంలో కీర్తనే, అపజయంలో కీర్తనే, జయములో కీర్తనే, తరమబడినప్పుడు కీర్తనే, దోషము జరిగినప్పుడు కీర్తనే. తన ప్రతి లైఫ్లోని ప్రతి ఘట్టాన్ని పాట రూపంలో ప్రజలకు అందించాడు దావీదులో మంచి ఆరాధకుడు ఉన్నాడు. స్తోత్రం.
రెండవది, దావీదు యథార్థవంతుడు కూడా. యథార్థవంతుడు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని తప్పులు, లోపాలు, దోషాలు, పొరపాట్లు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వాటి వేటిని కూడా బయటికి కనబడనీయకుండా కప్పేసుకొని మనిషిలో ఉండేటువంటి బయటికి కనబడే విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా కనపడటానికి ఎవరైనా సహజంగా ఇష్టపడతారు. తమలోని లోపాన్ని వెల్లడి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఎదుటోళ్ళు తేలిగ్గా చూస్తారని. కానీ చిన్నదో పెద్దదో ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కోణంలో, ఏదో సందర్భంలో దోషాలు పొడసోపటం అనేది సహజంగానే మానవ జీవితంలో జరుగుతూ ఉంటుంది. కొంతమంది అసలు నా దగ్గర ఏ తప్పు లేదు, ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుణ్ణి, నిరపరాధిని, నిర్దోషిని, అసలు దోష రహితుణ్ణి అన్నట్టు కనబడటానికి, అలాగే తమను గురించి తాము చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి తహతహలాడతారు. నాకు నవ్వొచ్చిద్ది, నేను నవ్వుకుంటా, ఎందుకంటే అది నిజం కాదు. ఎందుకంటే ఏ పాపము, ఏ దోషము లేనివాడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒక్కడి తర్వాత లేఖనం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నది కనుక అందరం కూడా ఆ వచనం కిందికి రావాల్సిందే. దావీదులో ఉన్న యథార్థత మరో గొప్పతనం ఏంటంటే, అసలు యథార్థత అంటే ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా ఉండటం, లేనిదాన్ని చూపించడానికి ట్రై చేయటం, ఉన్నదాన్ని దాచేయటం, ఈ రెండు యథార్థత కాదు. అర్థమైందా? దానికి భిన్నంగా వేసే అడుగే యథార్థత, ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. ఓకేనా? ఆ తత్వం దావీదులో కనపడింది. భక్తులందరిలో ఉంది, దావీదులో స్పెషల్. ఎందుకంటే దావీదు దేవునితో ఓపెన్ అయ్యాడు. తన దోషాలను బయటపెట్టుకోవడానికి ఇష్టపడని మానవ నైజానికి భిన్నంగా దావీదు ప్రవర్తించాడు. కొంతమంది అనవచ్చు, మన లోపాలు ఎదుటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా బలహీనలైపోయే అవకాశం ఉంది కదా, అందుకే సాధ్యమైనంత వరకు మనం లోపరహితంగా ఉండాలి కదా. మంచి మాట, కరెక్టే అది. కానీ ఇందులో ఒక చిన్న సమస్య కూడా ఉంది. సేవకుడైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, సీనియర్ బిలీవర్స్ అయినా కొంతమంది మెసేజ్ చెప్పేటప్పుడు నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు 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 అని ఎదుటోళ్ళని నువ్వు 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 అని మాట్లాడటం జరుగుతుంది. ఒక్కోసారి ఫ్లోలో నేను కూడా అలా అంటుండొచ్చు. కానీ అలా అనకుండా మనం అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అందరిలోనూ లోపాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పాపాలు లేకపోయినా చిన్న చిన్న లోపాలైనా పొరపాట్లైనా ఉన్నాయి. ఎంతో కొంత కలిగి ఉండి అసలు ఏమీ లేనట్టు చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, కొంతమంది విశ్వాసులు ఆ అంతస్తును అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది అది ఎప్పటికీ అందుకోలేము, ఎందుకంటే అబ్బో ఆమె ఎక్కడ మనం ఎక్కడ అని ప్రయత్నించి కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, వైఫల్యాలు ఎదురైనప్పుడు అతనికి సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కావట్లేదు, ఆమెకు సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కావట్లేదు, అబ్బో ఇదేదో మనకి మొత్తానికి క్లిష్టంగా ఉందని అసలు ఆ ప్రయత్నమే విరమించుకునే అవకాశం ఉంది. దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భక్తుల గొప్ప విశ్వాసాన్ని, భక్తిని, ఆత్మీయతను మాత్రమే కాక లోపాలను కూడా అందులో రాయించాడు ఆయన. ఎందుకో తెలుసా? అందరూ స్వతహాగా పరిపూర్ణులు ఎవరూ లేరు. అందరూ పడుతూ లెగుస్తూ చివరికి ఒక మెట్టుకు వచ్చి నిలదొక్కిన వాళ్ళే అని నిలబడ్డవాడిని నిలబెడుతుంది, పడిన వాడిని లేవనెత్తుతుంది వాక్యం. సో మన జీవితం కూడా కొంతమంది ఎంత కటువుగా ఉంటారంటే అసలు అవకాశం ఇవ్వరు. తేడా పడి అవతల వ్యక్తి బలహీన పడితే
ఏ విషయంలోనైనా అస్సలు ఛాన్స్ ఎవరు ఎంత కర్కోటకంగానో మాట్లాడతారు. ఇక వాళ్ళని అసహించుకోవటం మొదలు పెడతారు. రైట్ కాదు. ఆయన మన బలహీనతలలో సహానుభవం పొందాడు. ఆయన మన వలె శోధింపబడి నిలబడ్డాడు గనుక శోధింపబడిన వారందరికీ కూడా, శోధింపబడే వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు ప్రభు. మనం తొట్టుపడిన వారిని చూసి అసహించుకోవటమో లేకపోతే వారి గురించి నెగిటివ్గా ఆలోచించుకోవటమో కాదు. ఎంతో భక్తిగా ఎంతో ఆత్మీయంగా ఉండేటువంటి ఈ వ్యక్తిని దుష్టుడు ఇలా కొట్టేశాడంటే, ఇలా లోకం వైపు తిప్పాడంటే నేనెంత అని జాగ్రత్త పడుతూ ఆ వ్యక్తిని అసహించుకోకుండా సాధ్యమైనంత వరకు తిరిగి దేవుని మార్గంలోకి తీసుకొని రావడానికి, అపవిత్రతలోనే కొనసాగు అని అపవిత్రతకు ఒప్పుకోకూడదు. మళ్ళా దేవుని రూట్లోకి తీసుకొని రావడానికి, దేవుని త్రోవల్లోకి తీసుకొని రావడానికి ఆ వ్యక్తిని తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. చిన్న లోపం కనపడిందంటే వెంటనే నెగిటివ్గా కామెంట్ చేసేసి నెగిటివ్గా మాట్లాడేసి ఇక ఆ వ్యక్తికి ఎప్పటికి కూడా మళ్ళీ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం లేకుండా ఛీ చా అని అసహించుకొని తృణీకరించినప్పుడు ఇక ఆ వ్యక్తికి ఇంకెప్పటికీ అవకాశం లేకుండా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది అన్నీ తెలిసి అవగాహన ఉండి కూడా కావాలని కొంతమంది బరి తెగించి అడుగులేస్తారు. 1, 2, 3 సార్లు చెప్పిన తర్వాత అయినా అదే తంతులో కొనసాగితే పక్కన పెట్టేసేమని సాక్షాత్ యేసయ్యే చెప్పాడు. సో త్రోవ తప్పిన వ్యక్తుల్ని కనీసం త్రోవలోకి తీసుకొని రావడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. తొట్టు పడగానే వెంటనే ఆ వ్యక్తిని అసహించుకొని చీదరించుకొని ఇక సైతాన్ లెక్కలో వేసేస్తే ఎంత తిక్కల వ్యవహారం అది, ఎంత అమాయకత్వం అది. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు కాదా? ఒక ఆత్మను కష్టపడి రక్షణలోకి నడిపించి ఏదో ఆత్మ ఒక విషయంలో బలహీనపడ్డ కారణం చేత ఆ వ్యక్తిని, ఆ స్త్రీనో ఆ పురుషుడినో విసర్జిస్తే ఆ వ్యక్తికి ఎవరి దగ్గర అవుతారు? ఆ వ్యక్తి ఎటు తీసుకెళ్ళబడతారు? లోకానికి, సాతానికే తీసుకెళ్ళబడతారు. కాబట్టి ఒక యథార్థత ఉండాలి. ఒక వ్యక్తి ఒక విషయంలో బలహీనపడ్డారు, నువ్వు ఇంకొక విషయంలో బలహీనపడి ఉండొచ్చు. ఓకే, నువ్వు బలహీనుడివే, తను బలహీనుడే. నువ్వేం చేయాలి? నీ బలహీనతలను గుర్తు చేసుకొని నేను సహా బలహీనుడను, నేను సహా బలహీనురాలనే కదా, కాకపోతే నేను ఇందులో బలహీనపడ్డాను, ఆ బిడ్డ అందులో బలహీనపడ్డా. ఇది లోపమే, అది లోపమే, ఇది పాపమే, అది పాపమే. కాబట్టి ఆ వ్యక్తికి ఒక తీర్పు, నాకు ఒక తీర్పు కాదు. నా సహోదరుడే, నా సహోదరే, ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తిని మళ్ళా దేవుని త్రోవలోకి తీసుకొని రావటానికి జాగ్రత్త పడాలి. ఇక్కడ మన యథార్థత కావాలి. ఆ బిడ్డకి అవసరమైతే చెప్పాలి, అయ్యా అమ్మా ఆత్మీయ జీవితంలో నడుస్తున్నావు, ఈ పయనంలో దేవుని కృప మనకు తోడై ఉండి, దేవుని శక్తి మనకు తోడై ఉంటేనే మనకు నిలకడ సాధ్యం, లేకపోతే కష్టం. నేను ఇంతవరకు ఏదో కాస్త నిలబడ్డానంటే ఆయన కృపమ్మా, ఆయన కృపయ్యా, మహానుభావుడు. మరి ఎప్పటికప్పుడు శక్తినిచ్చుకుంటా, ఆయన ఆశ్రయించుకుంటా, నేను ఆయన శక్తి పొందుకుంటా జాగ్రత్తగా ఇంతకాలం ప్రయాణం చేశాను. నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసావు. దేవుని దగ్గర నుండి కాస్త దేవునితో గడపటం, పరిశుద్ధుల సహవాసం, దేవుని దగ్గర శక్తి పొందుకోవటం అనే ప్రక్రియని నిర్లక్ష్యం చేసావు. అందువల్లనే నువ్వు శోధింపబడ్డావు, శోధనలో పడిపోయావు. కాబట్టి నువ్వు సరి చేసుకో. దేవుడు కృపనివ్వకపోతే నేను మాత్రం ఎంత మాత్రం బలవంతుడిని నాయనా, నేను ఎంత మాత్రం బలవంతురాలయ్యా. అమ్మా మనందరం బలహీనమే, ప్రభువే మన బలం. తప్పు చేసావా, నువ్వు అక్కడ కనపడ్డావు, నాకు ఎక్కడ కనపడ్డావు, నువ్వు ఆ పని చేసావు, నువ్వు ఈ పని చేసావు, ఛీ అని నువ్వు ఆ వ్యక్తిని చూడగానే మొహం తిప్పేసుకున్నావు అనుకో, వానికి నిరీక్షణ లేదు ఇక. కానీ యథార్థ హృదయం ఏం చేసింది? యథార్థ హృదయం ఏం చేసింది? పడిన వారిని లేవనెత్తిద్ది. నశించిపోతున్న ఒక ఆత్మను క్రీస్తులోనికి రక్షించటం ఎంత ముఖ్యమో, నశించిపోతున్న ఆత్మకు సువార్త చెప్పి ఒక ఆత్మను క్రీస్తులోనికి నడిపించటం ఎంత ముఖ్యమో, ఆ నడిపించబడ్డ ఆత్మని క్రీస్తులో స్థిరపరచటం అంతే ముఖ్యం, అంతకంటే ముఖ్యం. నశించిపోతున్న ఒక ఆత్మకు సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించటం కొంత శ్రమే, కొంత కష్టమే. కానీ
ఆ రక్షణలోనికి వచ్చిన వ్యక్తిని క్రీస్తులో స్థిరపరిచి పెంచి పెద్ద చేయటం ఇంకా ఎక్కువ చాకిరి, ఇంకా ఎక్కువ ప్రయాసతో కూడిన పని. 9 నెలలు మోస్తే చాలు బిడ్డను కనేయొచ్చు అమ్మ. 9 నెలలు కడుపులో మోస్తే చాలు కొడుకు పుట్టేస్తాడు. రిస్క్ ఏం లేదు, తను ఫుడ్ అంతా కరెక్ట్గా చూసుకుంటే చాలు. అవునా? ఏమన్నా వేరే చాకిరి ఉందా? జస్ట్ వాడిని మోసే చాకిరే, ఇంక వేరే చాకిరి ఏం లేదు. టైం టు టైం ఈ ఫుడ్ తీసుకోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉంటే చాలు. ఆటోమేటిక్గా 9 నెలలు ఓర్చుకుంటే బిడ్డ వచ్చేస్తాడు. తర్వాత కొంచెం నొప్పులు భరించాలి. ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇక వాడికి పనులు స్టార్ట్ అవుతాయి. కడుపులో ఉన్నప్పుడు వాడికి ఒకటోళ్ళు శుభ్రం చేసే అవసరం లేదు, వాడి కేర్ గొడవ వినే అవసరం లేదు. అయినా వాడిగా పుడతానే సౌండ్తో పుడతాడు. స్తోత్రం, హల్లెలూయా. పుట్టటమే కుయ్యో మొర్రో అనుకుంటా పుడతాడు. పుట్టిన కాడి నుంచి ఇక స్టార్ట్ అయింది అమ్మకి చాకిరి. ఎన్ని సంవత్సరాల్లో ఒక తల్లి బిడ్డ కోసం ప్రయాసపడిద్ది అంటే, ఫస్ట్ ఒక సైజ్ చెప్తాను. ఏంటంటే తనంత వాడైన దాకా ఎక్కువ ప్రెజర్ అనుభవించిద్ది వాడి కోసం. వాడు కూడా తనంత వాడు అయిన తర్వాత కొంత వెయిట్ తగ్గిద్ది, కొంత ప్రెజర్ తగ్గిద్ది. ఎందుకంటే వాడు అన్ని విషయాలు ఆలోచించి స్వయం నిర్ణయాలు చేయగలిగే స్థాయికి వచ్చాడు. కొంతమంది పిచ్చి తల్లులు ఉంటారు, ఇంకా ఎక్కువ మమతున్న తల్లులు. వాళ్ళ మమత ఎంత అంటే, నిండు ముసలితనంలోకి వీళ్ళు వెళ్ళిపోయి వాడు కూడా సగం పడ ముసలోడు అయిన తర్వాత కూడా అబ్బాయి ఎట్టున్నాడో ఏమో అని వాడి గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంకా 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 ఎక్కువ మమతున్న తల్లి అయితే తన బ్రతుకు కాలం అంతా ఆ బిడ్డ గురించి ఆలోచిస్తుంది. అది మాతృమూర్తి యొక్క మమత. స్తోత్రం. ఏంది, ఎవరు చెప్పట్లేదా ఏంటి? శివుతున్నారు కానీ చిన్నగా చెప్పారు. సరే, ఇప్పుడు చెప్పండి, చాకిరి ఎప్పుడు? 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు చాకిరా? ఒక బిడ్డని కనడం చాకిరా, లేకపోతే కన్నవాడిని పెంచడం చాకిరా? ఒక అమ్మ బిడ్డకు ఊడిగం చేసినట్టు ఒక ఆత్మకు జన్మనిచ్చిన మనం తప్పకుండా ఆత్మకు ఊడిగం చేయాల్సిందే. మరి లేకపోతే మరి రేపు యేసయ్య మెచ్చుకోవాలంటే, మరి దేవుడు నిన్ను సంతోషించాలంటే మరి ఎట్లా? రేపు నిన్ను చూసి మురిసిపోవాలి కదా ఆయన. మురిసిపోవాలంటే ఏంటి పరిస్థితి, మార్గం ఏంటి? అమ్మా, నా కుమారుడా, నా కుమారి, నేను నీ ఎడల ఎట్టి ప్రేమ చూపించానో నీవు బిడ్డల ఎడల అట్టి ప్రేమ చూపించావు. రా, నీవు ధన్యుడో ధన్యురాలో అని ప్రభు అనాలి కదా. అనాలంటే ఖచ్చితంగా మనం పడిపోయిన వారి ఎడల కృప దేవుడు చూపించినట్టు మనం కూడా చూపించాలి. అది చూపించాలంటే మనకి ముందు యథార్థ హృదయం ఉండాలి. స్తోత్రం. ఏముండాలి? మనకు ఒక కొలతను, అవతలోడికి ఒక కొలత కాదు. నేను పడింది మోరేను సార్, వాడు పడింది బారా అన్నట్టు చేయకూడదు. స్తోత్రం. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? మూరబడ్డా బారబడ్డ పడ్డావా లేదా? పడ్డావా లేదా? పడింది అయితే నిజమేగా. నేను పడ్డా సార్, మోరే సార్ నేను పడ్డది. ఇప్పుడు చెప్పండి, హత్య చేసినోడు ఎక్కడుంటాడు? పెద్దగా చెప్పండి. జేబు కొట్టినోడు, అవునా? అధికారిని తిట్టినోడు, అవునా? ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళల్లో ఎవరు పెద్ద నేరస్తుడు? ఎక్కడున్నాడు? రైట్. జేబు కొట్టినాడు, చోరీ చేసినాడు, అధికారిని తిట్టినాడు, అంతే. లేదు సార్, నేను అంత పెద్ద వాడు హత్య చేశాడు సార్, నేను జస్ట్ అధికారిని తిట్టాను సార్. జైలుకే పోయావు. ఇప్పుడు ఊసలు అవతలో ఉన్నావా, యువతలో ఉన్నావా? అయిపోయి. దేవునికి స్తోత్రం. నేరం జరిగిందా లేదా, శిక్ష పడిందా లేదా, అది. వాడిది మూర, నేను మూర తప్పు చేశాను సార్, వాడు బార తప్పు చేశాడు కాదు. మూరైనా బారైనా పాపం పాపమే.
ఒకవేళ వాడికొచ్చిన సన్నివేశాలు, వాడికొచ్చిన పరిస్థితులు, వాడు ఎదుర్కొన్న శోధనలు, వాడు ఎదుర్కొన్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకవేళ నీకొస్తే నువ్వు వాడికంటే ఇంకా 4 ఇంతలు చేస్తావు. వాడు ఒకంత చేశాడు, నువ్వు ఇంకా 4 ఇంతలు చేస్తావు. ఓవర్ యాక్షన్ చేయొద్దని ఎన్నోసార్లు చెప్తాను నేను, మళ్ళీ ఒకసారి చెప్పా. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నువ్వు తేడా పడకుండా ఉన్నావు అంటే అది దేవుని కృప. దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఆ సన్నివేశాలు ఏర్పడకుండా తప్పిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు మెళకు విచ్చుకుంటూ నిన్ను దాటించుకుంటూ వచ్చాడు. అది ఆయన గొప్పతనం కానీ తమరి గొప్పతనం కాదు. లేకపోతే తమరు ఎట్టివారైనా, తమరును ఆదాము సంతతియే, తమరులో ప్రవహిస్తున్నది కూడా ఆదాము యొక్క రక్తమే. కాబట్టి వద్దన్న పనులు చేసే దరిద్రపు లక్షణం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కాబట్టి అందరికీ అది సంప్రాప్తమైంది. కానీ మనం ఏదైనా కట్టుబాట్లు కట్టడిలో ఉన్నాము, కాస్త నీతి నియమాల్లో ఉన్నామంటే దేవుని కృప ఆయన నిలబెట్టాడు. ఎవరు నిలబెట్టారు? కాబట్టి ఆయనకే చెందాలి. నిన్ను నిలబెట్టిన దేవుడు, నీకు కృప చూపుతున్న దేవుడు, నీవు కూడా ఇతరులను నిలబెట్టాలని, ఇతరులకు నువ్వు కూడా కృప చూపాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇది సీనియర్స్, జూనియర్స్, విశ్వాసైన వాళ్ళందరూ కూడా గుర్తించండి. రక్షణానుభవంలోకి రాగానే ఒకడు పరిపూర్ణుడైపోయి యేసు ప్రభులాగా అయిపోయేంత 1, 2, 3 రోజుల మంత్రం ఏమి లేదు. లేకపోతే చిటికలో అలాగా చేంజ్ అయిపోయేది ఏం లేదు. ఇది జీవితం, భక్తి సాధన. ఒక పక్క నేర్చుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి, మళ్ళా పోయి లోకంలో జీవించాలి. చుట్టూ ఒక చట్రం ఉంది, మన చుట్టూ ఆకర్షణీయమైన చట్రం. తప్పించుకొని తిరగాలంటే నిరంతరం ఎప్పటికప్పుడు ఆయన హస్తం మనకు తోడు లేకపోతే మన వల్ల కానే కాదు. దీన్ని ఎరిగే నేను ఎప్పుడో పాట పాడుకున్నా. నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. ఆల్రెడీ ఆడు పడిపోయి కుమిలి ఏడుతుంటాడు. ఆడి మనసాక్షి పనిచేస్తుంటుంది. మారు మనసు పొంది బాప్తీసం పొందకముందు ఆడి మనసాక్షి సచ్చిన స్థితిలో ఉంటుంది. ఆడు పని చేయదు. పెద్ద చేసి కూడా ఏముంది, నేను చేసింది ఏముంది, అందరూ చేసింది నేను కూడా చేసే అంటాడు. కానీ ఎప్పుడైతే యేసు రక్తం దగ్గరికి వస్తాడో, మారు మనసు పొంది రక్షణ పొందుతాడో, ఆయన రక్తం ఏం చేసిద్ది అంటే మనసాక్షిని శుద్ధి చేసిద్ది. మనసాక్షి ఎప్పుడైతే శుద్ధి అయిందో ఇంత తప్పు కూడా ఇంతలా కనపడుతుంటుంది. అప్పుడు ప్రతిదానికి తనే అల్లాడిపోతూ ఉంటాడు. దీనికి తోడు ఒక పొరపాటు ఒక మనిషి నుండి జరగగానే, ఒక విశ్వాసం నుండి ఒక తప్పు జరగగానే వాడు వస్తాడు, సిగ్గులేనోడు. ఎవరు? సాతాను వస్తాడు. వాడు వచ్చి అంటాడు, పరిశుద్ధుడా, పరిశుద్ధురాలా, ఆహాహా ఏంటి నువ్వు చేసింది, ఏమిటి నువ్వు చేసింది అని ఇక వాడు రాళ్ళు వేయటం మొదలు పెడతాడు. ఆల్రెడీ మనసాక్షిలో కుమిలిపోతూ, ఆల్రెడీ శత్రువు యొక్క శోధన చేత కృంగిపోయి తను ఎటూ తేల్చుకోలేక గందరగోళం అయిపోతుంటాడు ఒక విశ్వాసి. ఆ స్థితిలో సాటి విశ్వాసి ఏం చేయాలో తెలుసా? సాతాను అనుచరులాగా మరి ఇంకా 4 బండలు వేయకూడదు. ఏం చేయాలి మరి? దేవుని అనుచరుడిలాగా కృంగిన వారిని లేవనెత్తే యేసయ్య ప్రేమను చూపించి తిరిగి లేవనెత్తాలి. అర్థమైందా? యథార్థ హృదయులు మాత్రమే ఇది చేయగలుగుతారు. కపట హృదయులు ఇది చెయ్యరు. తమ దృష్టికి తామే నీతిమంతులము, పరిశుద్ధులము అనుకునేవారు తొట్టుపడిన వారి యందు జాలి చూపరు, బహు కర్కశంగా ఉంటారు, బహు కఠినంగా వ్యవహరిస్తారు. దేవుడు ఏం చెబుతున్నాడు? కనికరం చూపు అంటున్నాడు. నువ్వు కనికరం చూపు, జాలిపడు, లేవనెత్తు, నిలబెట్టు. ధైర్యము చెడిన వారికి ఊతమియండి, బలహీనలను బలపరచండి. తెస్సలోనికైలోకి రాసిన పత్రిక 1 పత్రిక 5లో చెప్పేశాడు. ఇంటికెళ్ళి చూసుకోండి, జస్ట్ గుర్తు రాసుకోండి. కాబట్టి
ముందే పాడేసుకున్నాను దేవుని కృపలో. మళ్ళీ మాటలు అయితే మర్చిపోతానని పాటలో పెట్టుకొని గుర్తుపెట్టుకున్నాను. ఏం పాట? అదే, నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు కుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా, నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక శుభలక్షణాన్ని చెప్పాను, అలవర్చుకోండి. ఏంటది? జారిపడ్డ వారి మీద జాలి పడాలి కానీ అసహ్యపడకూడదు. కనికరం చూపే మనసు ఉండాలి కానీ ఈసడించే మనసు ఉండకూడదు. సాధ్యమైనంత వరకు ఏ విధం చేతనైనా ఒక లైన్లో తీసుకురావడానికే ప్రయత్నం చేయాలి. వాడికై వాడు కాదు అని తిరస్కరించి త్రోసేసి దాటి వెళ్ళిపోతే ఇక మనం చెప్పినా వినడు కాబట్టి వదిలేసేయమన్నాడు వాడిని. నేనైతే అట్ట కూడా వదిలేయడానికి ఇష్టం లేదు. ఎట్లా ప్రార్థన చేస్తూ ఉంటాను. జారిపోయి ఉన్నవాడు తనంతటా తానుగా తొట్టుపడిన వాడిని దయతో పట్టుకో ప్రభువా, తిరిగి లైన్లో తీసుకోండి అని మొర్ర పెడతా, ప్రార్థన చేస్తా. కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, అన్నయ్య రక్షణ పొందాడు అన్నయ్య, మళ్ళీ తేడా పడ్డాడు అన్నయ్య, మళ్ళా బలహీనపడ్డాడు అన్నయ్య అని చెప్తాను. అమ్మా, ఇది జీవిత సాధనరా. నువ్వు ఇంట్లో ఉంటావు, మనోడు బయటికి వెళ్తాడమ్మా. ఈ త్రాగుడికి అలవాటు పడిన వాళ్ళకి గాలి సహవాసాలు ఎక్కువ, ఈ తాగుబోతు వాళ్ళకి మమకారం పెచ్చు. ఒకటి దగ్గర ఉంటే వాడు నలుగురికి దాపి నలుగురిని నాశనం చేస్తాడు. అది ఒక రకమైన ఆప్యాయత అమ్మా, అది దయ్యపు ఆప్యాయత. ఏం చేద్దాం తల్లి, మరి నీ భర్త పాపం బయటికి వెళ్ళాలా, చాకిరి చేసుకొని రావాలా, పాపం ఆలోచనలో బయటికి వెళ్తాడు. ఈ దుష్ట సాంగత్యం మళ్ళీ దాపురించిద్ది, ఆటోమేటిక్గా మళ్ళీ వెనక్కి తిప్పుతారు. నువ్వేమనుకుంటావు, ఈ దరిద్రుడు మళ్ళీ పోయి తాగి సచ్చాడు, ఇటు దినం చేయనుకుంటావమ్మా. నువ్వు దినం లేదు, పిండం లేదమ్మా. పాప అట్లా శోధించబడే అవకాశం వానికి ఎక్కువ ఉంది, నీకు లేదు తల్లి, దేవుని కృపలో. కాబట్టి నువ్వు అతన్ని నెగిటివ్గా అనుకోవద్దమ్మా, అతని కోసం మొర్రపెట్టురా. భర్త బయటికి వెళ్తున్నాడంటే, దేవా తేడా పడకుండా తిరిగి తీసుకొని రాయ్యా అని నువ్వు మొర్రపెట్టమ్మా. ఆయన అటు బాగానే నువ్వు టీవీ పెట్టుకుని సీరియల్ చూసావు, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకుని ఆ చెడిపోయి చూసావు. ఈ దరిద్రపు చెత్త వ్యవహారాలు ఉంటే అతను కూడా ఆ వ్యవహారాల్లో వెళ్ళిపోయి మళ్ళీ బలహీనపడి వస్తాడమ్మా. దారిలోకి వచ్చిన ఘటం మళ్ళీ దారి తప్పకుండాన్నట్లు అనుదినము ఏలియా వర్షింపకుండాన్నట్లు ప్రార్థన చేసినట్టు నీ భర్త చెడిపోకుండాన్నట్లు మొర్ర పెట్టాలమ్మా. రక్షణ పొందేళ్లే, బాప్తీసం పొందేళ్లే, ఇంకా బాగుంటాళ్ళే అంటే కాదమ్మా. అహబు దగ్గరికి వెళ్ళి శాపం పెట్టొచ్చాడు 3.5 ఏళ్ళు వాన పడదని. అది నెరవేరటం కోసం 3.5 ఏళ్ళు మానకుండా రోజు మొరపెడతానే ఉన్నాడు. రక్షణలోనికి వచ్చింది నీ భర్త మళ్ళా తొట్టుపడకుండాన్నట్లు రోజు నీ విజ్ఞాపన ధ్వని దేవుని దగ్గర ఉండాలి తల్లి అని చెప్తా. ఒకవేళ ఇంత మ్యాటర్ చెప్పే టైం వరకు లేకపోతే ఇప్పుడు చెబుతున్నా, ఇది పద్ధతి. కారణం ఇది, పరిష్కారం ఇది. మారు మనసు పొందాడు, నా భర్త రక్షణలోకి వచ్చేసాడు, అమ్మ ఇంకా చాలనుకొని సంతోషించు, మంచిదే. కానీ చాలనుకుని వదిలేవాకు, అక్కడి నుంచే ఇక నీకు కౌంటర్ స్టార్ట్ అయింది.
లైన్లోకి వచ్చిన వాడు ట్రాక్ మీదకి వచ్చింది ఇప్పుడు ట్రైను, అది మళ్ళీ ఊళ్ళోకి పోకుండా జాగ్రత్త పడ. నీ ప్రార్థన ప్రాకారమే ఆ వ్యక్తిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నిజంగా ప్రార్థన అలా ప్రాకారమై ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది. ఏం లేదు, చెడిపోయిన వాడు అతన్ని కనుగొని అతనితో కలుసుకొని అతన్ని తీసుకొని వెళ్లకుండా వేరే సన్నివేశాలు కల్పిస్తాడు. దేవుడు జోక్యం చేసుకొని అతన్ని ఆ సందర్భాల్లోంచి తప్పిస్తాడు. హల్లెలూయా. దీని గురించి ఒక తల్లి కొడుకుల స్టోరీ ఎప్పుడో ఎవరో చెప్తే వినటమో లేకపోతే ఏదో మ్యాగజైన్లో చదవటమో జరిగింది. చాలాల క్రితం చెప్పాను నేను. ఒక మిలిటరీలో జాబ్, అతనికి యుద్ధం జరుగుతుంది. వాళ్ళు బంకర్లో ఉంటాయి, మిలిటరీలో బంకర్లు ఉంటాయి, అలాగే కొంత సపోర్ట్ ఉంటుంది, బస్తాలు అవి ఇవి పెట్టుకొని వాటి చాట్ నుండి ఫైట్ చేస్తూ ఉంటారు సైనికులు. తర్వాత కొంచెం అక్కడక్కడ కందకాలు లాంటివి తవ్వుకొని అందులో ఉండి కూడా ఫైట్ చేస్తూ ఉంటారు, ప్రత్యర్థులై తగలకుండా. సరే, ఈ అబ్బాయి ఉన్న టీంలో ఒకడికి బుల్లెట్ తగిలింది. అయితే ప్రాణాంతకమైన ప్లేస్లో తగలలేదు, వేరే ప్రదేశంలో తగిలింది. ఆ బుల్లెట్ తీసి కట్టుకట్టగలిగితే బ్రతుకుతాడు అతను. కానీ అది తీయటానికి ముందు అసలు వెళ్ళి అతను బుల్లెట్ తగిలింది, పడిపోయాడు పైన. మిగిలిన వాళ్ళంతా ఆ కందకంలో ఉన్నారు, గుంట లాంటి దానిలో ఉన్నారు. ఇప్పుడు బయటికి పోయి అక్కడ బుల్లెట్ తగిలి పడిపోయిన వాడు సజీవంగానే ఉన్నాడు, అరుస్తున్నాడు, నన్ను కాపాడండి, నాకు బుల్లెట్ ప్రమాదకరమైన ప్రదేశంలో తగలేదు, నేను సజీవంగా ఉన్నాను, బ్లడ్ పోతుంది, చచ్చిపోయేటట్టున్నాను, నీరసం వస్తుంది, నన్ను సేవ్ చేయండి అని కేకేస్తున్నాడు. బయటకు వచ్చి అతని కాలు బట్టి ఆ గుంటలోకి లాక్కెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రత్యర్థుల వైపు నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తూ ఉంది. అంటే అంత స్థాయిలో కొట్టేస్తున్నారు. ఏం చేయాలా? అతనేమో కేకలేస్తున్నాడు, ఆ బాధకు తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు. ఈ గుంటలో ఉన్న టీంలో ఒక వ్యక్తి అతను కేక వేస్తున్న దగ్గర నుంచి టైం చూస్తూ ఉన్నాడు. చూసి అతనికి వెళ్ళి చూస్తున్నాడు, టైంకి వెళ్ళి చూస్తున్నాడు, అతనికి వెళ్ళి చూస్తున్నాడు, టైంకి వెళ్ళి చూస్తున్నాడు. చూసి సడన్గా బుల్లెట్లు వస్తూనే ఉన్నాయి. సడన్గా పైకి ఎక్కి వెళ్ళి ఒక్క బుల్లెట్ కూడా తగలకుండా వాడిని కాలు బట్టి లాక్కొచ్చి సాటి సైనికుడిని గుంటలో పడేసి తను కూడా గుంటలో దూకాడు. వాస్తవంగా నిరంతరాయంగా బుల్లెట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కడు కూడా తగలకుండా క్షేమంగా వాడిని పట్టుకొచ్చి తీసుకొచ్చి అందులో వేశాడు. అతని చాకచక్యానికి లోపల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, మామూలు సంగతి కాదు. ఏంటి అసలు ఇంత టాలెంట్ ఉంది నీకు, ఇంత ఆంతున్న బుల్లెట్లు వస్తూ ఉన్నాయి, ఒక్కడు కూడా తగలకుండా అసలు ఎలా తప్పించుకొని వీడిని తీసుకొచ్చావు, ఇది వింతగా ఉంది మాకు. ఒకడు కూడా తగలకపోవటం ఏంటి, అలా బ్రేక్ లేకుండా అలా వస్తానే ఉన్నాయి, ఒకడు కూడా ఎందుకు తగలలేదు నీకు? ఇంత అద్భుతంగా తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు టైం ఎందుకు చూసావు, ఇంత టైం ఎందుకు లేట్ చేశావు, ముందే తీసుకురావచ్చు కదా. ఇట్లా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక కింద పైన బుల్లెట్ల వర్షం, కింద ప్రశ్నల వర్షం. అప్పుడు అతను చెప్పాడు, నేను ఎందుకు టైం చూశాను, ఒక్క బుల్లెట్ కూడా తగలకుండా ఎందుకు నేను అలా బయటికి తీసుకొచ్చాను, క్షేమంగా ఎలా తీసుకురాగలిగానంటే అది నా గొప్పతనం కాదు, అది దేవుని గొప్పతనం మొదట. రెండవది నా తల్లి ప్రార్థన అన్నాడట. నేను మిలిటరీకి వచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, నా కుమారుడా, ప్రతిరోజు 12 గంటల నుండి 2 గంటల వరకు ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను నీకోసం చేతులు ఎత్తుతాను, ఆయన ప్రార్థన చేస్తానని మా అమ్మ నాకు వాగ్దానం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 గంటల సమయం మా అమ్మ నిజంగా ప్రార్థన చేస్తుందా లేదా
అని టెస్ట్ చేయడానికి కొన్నిసార్లు ప్రయత్నించాను. మా అమ్మ ప్రార్థనలోనే ఉంది. కాబట్టి నాకు ఒకటి, మా అమ్మ నమ్మిన దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. రెండవది, మా అమ్మ భక్తి, మా అమ్మ ప్రార్థన. ఆ దేవుడు విని నన్ను కాపాడతాడు. ఎందుకంటే ఒక ప్రాణం, నా సాటి సైనికుడు ఎఫెక్ట్ అవుతున్నాడు, అతన్ని సేవ్ చేయడానికి నేను తెగిస్తున్నాను కనుక, ఇందులో న్యాయం ఉంది కనుక దేవుడు కూడా ఆమోదిస్తాడని వీటన్నిటిని బట్టి నేను సాహసం చేశాను. నా తల్లి ప్రార్థన ప్రాకారమై, నా తల్లి ప్రార్థనను నా దేవుడు ప్రాకారంగా చేశాడు కనుక ఒక్క బుల్లెట్ కూడా నాకు తగలకుండా ఒక వ్యక్తిని నేను సేవ్ చేయగలిగాను అని చెప్పాడు. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ బిడ్డలైనా భర్త అయినా అంటే చెప్పేటప్పుడు వినటానికి బాగుంటాయండి, నిజంగా అలానే చేయాలనిపించింది. కానీ పాపం బయటికి వెళ్ళిన తర్వాత మీకు కూడా శోధనేగా, అందరికి అదే శోభగా. అవునా? చెప్పేటప్పుడు వినటానికి బలం, నిజంగా అట్లనే చేయాలని నేను కూడా అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మైండ్ మారిపోతూ ఉంటుంది కొంతమందికి, అందరికి కాదు. కొంతమంది బలహీనులు ఆడ మైండ్లో ఉన్న మాటలు ఎత్తుకొని పోతాడు ఆడు లూసి. కొంతమంది తీసుకుంటారు ఆ మాటల్ని సీరియస్గా, నిజమే కదా, ఆహా అట్లా ఉంటుందా, ప్రార్థన అట్లా జరిగిద్దా అని కొంతమంది వెటకారాలు చేయొచ్చు. ఒకసారి ఏలూరు నుంచి ఒక సాక్ష్యం వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్నాడు కొడుకు ట్రాక్టర్ నడుపుకొని, పక్కన కాలువ ఉంది, ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. మరి ఎట్లా తేడా పడిందో, ఏం జరిగిందో, ట్రాక్టర్ తిరగబడింది, ట్రాక్టర్ కింద కొడుకున్నాడు, ట్రాక్టర్ అతను ఇద్దరు కలిసి నీళ్ళలో ఉన్నారు. స్పాట్ డెడ్. అది యాక్సిడెంట్. అందరూ గుంపు కూడారు. ట్రాక్టర్ మీద ఉన్నాడు, ట్రాక్టర్ మీద లేడు, అతను కింద ఉన్నాడు, పైన ట్రాక్టర్ ఉంది, ఇద్దరు కలిసి నీళ్ళలో ఉన్నారు. బండి దొర్లి ఆవుతున్న పడడంతోనే చూసేవాళ్ళు అందరూ రే అనుకుంటూ వచ్చి పడ్డారు. ఏ ట్రాక్టరే, ఎట్లా లేపుతారు? ఏం బైకా? నలుగురు బయట లాగి పక్కన వేయటానికి. దాని కింద ఉన్నాడు. అరే ఇంకెక్కడ్రా, అయిపోయాడు అనుకుంటుంటే ఆ ట్రాక్టర్ కింద ఒక పక్క నుంచి ఆ నీళ్ళల్లో పాక్కుంటూ బయటకు వస్తున్నాడంట. ఫోటోలు కూడా చూపించారు వాళ్ళ దగ్గర, ఇప్పుడు కూడా ఉంటాయి ఫోటోలు. మరి ఎంత కార్యం చేశాడు అయ్యగారు, మారు మనసు పొందాడు, మళ్ళీ అట్నే లోకానుసారంగా తిరుగుతున్నాడు. కానీ మామూలు కార్యం కాదు అది. వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, ఆ ఫోటోలు చూపించి వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా ఇదిగో నా బిడ్డకి ఈ యాక్సిడెంట్ జరుగుతున్న టైంలో నేనేం చేస్తాను తెలుసా, చేతులెత్తి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానన్నయ్యా, వాడి కోసమే చేస్తానన్నయ్యా అంది. మరి మీరు చెప్పండి, ये कहानी है, ये रियल स्टोरी है, फोटो भी है. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు ఆయన. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రెయ్యైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. మరేం చేస్తారు? మాట్లాడుకుంటారా? మొర్ర పెడతారు. అది విషయం. నీ బిడ్డ బయటికి వెళ్ళినా, నీ భర్త బయటికి వెళ్ళినా, నీ కొడుకు బయటికి వెళ్ళినా, కూతురు బయటికి వెళ్ళినా, నీ వారు, నీ తండ్రి బయటికి వెళ్ళిన, నీ తల్లి బయటికి వెళ్ళినా, నీ వంతు విజ్ఞాపన. లోకానుసారమైన జీవితంలో నుంచి రక్షణలోకి వచ్చాడు, అయ్యో మళ్ళా బలహీనపడ్డాడని ఏడిశాం. నేను ఒకటి దొరికాను కాబట్టి ఏడిశాం. బలహీన పడ్డాక ఏడవటం కాదు, బలహీన పడక మునిపే దేవుని ముందు కూర్చో, రోజు కూర్చో. ప్రమాదాల్లోంచి కాపాడిన దేవుడు ప్రమాదకరమైన మనుషుల చేతుల్లో పడకుండా కూడా కాపాడతాడు.
నీ దగ్గరే ఉంది సోదరి. నేను చెబుతా, కొంతమంది అందుబాటులోకి వస్తే చెప్తా. మేము అందుబాటులోకి వస్తాను, నువ్వే చిక్కట్లేదు అంటారు కొంతమంది. ఏం చేద్దాం మరి, నా తిప్పలు పరిగెత్తుతూ ఉన్నాను ఆత్మల కోసం నేను కూడా. స్తోత్రం, హల్లెలూయా. సలహా బాగుందంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, కానీ చెయ్యరా పని. బాప్తీసం పొందేశాడు, ఇంకా బాగుంది, ఇంక ఇబ్బంది లేదు అన్నయ్య, దేవుడికి స్తోత్రం అన్నయ్య, చాలా ఆనందంగా ఉంది, బాప్తీసం పొందాడు అన్నయ్య, అమ్మ ఇగిలిస్తున్నాం బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ చెడిపోకుండా ప్రార్థన చేసుకోవాలి అని చెబుతాను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేయాలా? నీ విజ్ఞాపన లోకానుసారుణ్ణి రక్షణలోకి నడిపించింది, అంతవరకు కొంతే నీ బాధ్యత. ఇప్పుడు నీ విజ్ఞాపన పెరగాలి, ఎందుకంటే వచ్చినవాడు ఇక స్థిరపడి ప్రయోజకుడు కావాలి, పెరిగి పెద్దోడు కావాలి, లోకంలో పోయి రావాలి. రోజు యుద్ధమే, రోజు యుద్ధమే. ఇశ్రాయేలు సర్వ సమాజం గెలవాలంటే, ఇశ్రాయేలు గెలవాలంటే మోషే చేతులు ఎత్తాల్సి వచ్చింది. అక్కడ నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి, రెఫీదీము లోయలో అమాలేకీయులతో, ఆ లేకీయులతో యుద్ధం చేసినప్పుడు, ఏ లేకీయులతో? అమాలేకీయులతో. నిర్గమాకాండం 17:8 అక్కడ నుంచి మ్యాటర్ ఉంటుంది. తరువాత అమాలేకీయులు వచ్చి, కాబట్టి అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, మస్తులు చెప్పినా మళ్ళీ చెప్తా. యెహోషువకి చెప్పాడు, నువ్వు సైన్యాన్ని సమకూర్చుకొని ఆ లేకోళ్ళతో యుద్ధం చేయనైనా, మన దారిని మనం పోతుంటే ఆ లేకోళ్ళు వచ్చి అడ్డు తగిలారు. లేకోళ్ళు జరగాల్సిన న్యాయం జరగాలి. ఏ లేకోళ్ళు? అమాలేకు జాతి. మరి నువ్వేం చేస్తావు గురువుగారు? నేను దేవుని కర్ర చేత పట్టుకొని కొండెక్కుతా. కొండెక్కి ఏం చేస్తావు? కత్తి తీసుకుంటే వాళ్ళని నలుగు నేర్చుగా. నీ పని నీది, నా పని రైట్. ఈ లోకమనే యుద్ధరంగంలోకి వెళ్తున్నాడమ్మా నీ భర్త, నీ బిడ్డలు, నీ 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 కుటుంబం, నీ తండ్రి, నీ వారు, నీ తమ్ముడు, నీ అన్న, నీకు చెందినవారు, నీ పిల్లలు. ఇల్లు దాటి బయటికి వెళ్ళారంటే ఒక రణరంగంలోకి వెళ్తున్నారు, యుద్ధరంగంలోకి వెళ్తున్నారు, శత్రువుల మధ్యలోకి వెళ్తున్నారు, దుష్టశక్తుల మధ్యలోకి వెళ్తున్నారు. అన్నిటిని అధిగమించి క్షేమంగా ఇల్లు చేరాలంటే వాళ్ళ కోసం మొర్రపెట్టే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటే వారు క్షేమం. ఆ ఉన్న వ్యక్తే మోషే, ఇంటికి మోషే. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, సైన్యం యుద్ధం చేస్తుంది. మోషే చేతులు పైకెత్తి పట్టుకున్నట్ల కొండ మీద. ఆయన చేతులు పైన ఉన్నంత వరకు వీళ్ళు యుద్ధంలో గెలుస్తున్నారు. పాప ఆయనకి ఎంతసేపు పైకెత్తి పట్టాడు చేతులు? గోడలు నొప్పులు కాదు. 10 నిమిషాలు ఎట్టు ఉంచగలరా మీరు? ఆరాధన చేయండి చేతులు ఎత్తి అంటే మన వాళ్ళు ఫస్ట్ ఎట్టు ఎత్తుతారు, ఇట్లా గట్టిగా నిటారుగా స్తోత్రం ఆరాధన మొదలుపెట్టి. కొంచెం ఆగి చూస్తే ఎట్టుంటాయి, ఇంకొంచెం ఆగి చూస్తే, ఇంకాసేపు ఆగి చూస్తే ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఇంకొంచెం ఆరాధన పెంచాను అనుకో, ఇంక కానీ రయ్యో గోడలు నొప్పులు పడతాయి అన్నట్టు ఇది పోయి పూర్తి ఆయన పెంచాను అందుకు పక్కన చూస్తుంటారు, ఆపడేంది అని అన్నట్టుగా పగబెట్టేట్టున్నాడు, సాగుకొట్టేటట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతసేపు పాపం చేతులు నొప్పులు కాదు, నొప్పులు పుట్టి దించాడు అనుకో మోషే, వాళ్ళు ఓడిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, జయం ఎక్కడ ఉంది? యెహోషువ కత్తివాడిలో ఉందా, లేకపోతే మోషే చేతుల్లో ఉందా? రైట్. యుద్ధం చేసేవాళ్ళు ఎంత కత్తివాడి కలిగిన వాళ్ళైనా, ఎంత పనులైనా జయం ఇచ్చేది దేవుడు. ఎవరు జయమిచ్చేది? జయమైతివి విజయమైతివి, నా జయ ధ్వజమైతివి, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున, దాచితివి నీ రెక్కల చాటున దాచితివి. ఎన్నో యుద్ధాలు, ఆకర్షణలతో యుద్ధం,
ఆకలితో యుద్ధం, అవసరం కోసం యుద్ధం, ఉపాధి కోసం యుద్ధం, ఉద్యోగం కోసం యుద్ధం, వ్యాపారం కోసం యుద్ధం. మరి అంతే కదండి, అక్కడ యుద్ధం కరెక్ట్గా సాగితేనే ఇంటికి మేత. కానీ బయటికి పోయినోడు ఎన్ని యుద్ధాలు ఎదుర్కొంటాడో, బయటికి వెళ్ళిన వాళ్ళు ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటారో, అవన్నీ సఫలమై క్షేమంగా ఇల్లు చేరాలి, 4 కడుపులు నిండాలి అంటే ఆ పోరాటంలో అధిగమించాలి కదా. కాబట్టి ఇంటికాడ ఉన్న వ్యక్తులు కనీసం కూతురో కొడుకో తల్లో భార్యో తల్లో చేతులు ఎత్తాలి కదా, అప్పుడు కాపాడబడతారు. ఇది ఎందుకు చెప్పానంటే, కొంతమంది వచ్చి నా భర్త మళ్ళా బలహీనపడ్డాడని చెప్పినప్పుడు, అమ్మా బలహీనపడ్డాడు, దరిద్రుడు, సన్నాసుడు అని తిట్టవాకమ్మా, ప్రార్థన చెయ్యి. ఈ రక్షణ పొందటం తేలికే గానమ్మా, రక్షణను కొనసాగించటం కష్టమమ్మా. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందటం ఏముందమ్మా, యేసు నా ప్రభు, నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నేను నమ్ముతున్నా, మారు మనసు పొందా, ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నా, యేసే నా ప్రభు, ప్రార్థన చేసుకుంటున్నా, ఇక క్రీస్తు కొరకే జీవితం, ఆయన రెండో రాకడ వస్తుంది. యేసు నా ప్రభు కల్వరి శిలువలో నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ నాడు తిరిగి లేచాడని నేను ఒప్పుకుంటున్నా. యేసు లేకపోతే నాకు నిత్య జీవం లేదు, యేసే నా రక్షణాధారం మొదలైనవన్నీ చెప్పేసాడు. అయిపోయింది, నేను అడిగితే చెప్పేస్తాడు మొత్తం. ఇంకేముంది, బాప్తీసం ఇచ్చేస్తా. దేవునికి మహిమ. వజ్రాల ఉంగరం పొందాడండి ఒకడు, పొందాడు వజ్రాల ఉంగరం, కోట్ల రూపాయల ఉంగరం. మామూలు ఉంగరం అయితే ఎవడు పట్టించుకోడు, కోట్ల రూపాయల ఉంగరం వాడి దగ్గర ఉందనుకో, దుండగుల కళ్ళన్నట్టే ఉంటాయి. పెద్ద పెద్ద పనులందరూ వాడికి వెళ్ళి చూస్తుంటారు, ఫలానోడి దగ్గర ఒక్కటే ఉంగరం రా, కోట్ల రూపాయలు, కొడితే తిరగలేదు. ఇప్పుడు చెప్పండి, ఉంగరం పొందడం ఆనందమే కానీ దాన్ని వాడి జీవితాంతం కాపాడుకోవటం ఎందుకు? నిరంతరం దాడులు జరుగుతుంటాయి. ఏం తీసుకెళ్ళాలని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. మన రక్షణ అనేది వజ్రాల ఉంగరం కంటే గొప్పది. హల్లెలూయా. కాబట్టి పొందటం ఆనందమే, పొందటం గొప్పతనం కాదు, దాన్ని తుది శ్వాస విడిచేంత వరకు, చివరి వరకు కొనసాగించటం, కాపాడుకోవటం గొప్పతనం. ఓకే, ఒక వ్యక్తి రక్షణ పొందగానే వెంటనే పరిపూర్ణుడు కాడమ్మా. పరిపూర్ణుడు కావడానికి మొదటి అడుగు వేశాడు. భయపడవాకు, తిరిగి ప్రార్థన చేయి. అతడు ఒకవేళ నేను అమ్మాయి నీ మాట చొప్పున నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఇలా బలహీనపడ్డాను, నీ మాట చొప్పున బాప్తీసం పొందాను, నిలవలేకపోయాను, ఇక నేను పనికిరాను అంటాడు. నిజమే, దరిద్రుడా, దేవం మొహమోడా, ఛీ పో అనవాకు, సైతానోడా అనవాకమ్మా. మరేం పర్వాలేదు, మీరు మరలా దేవుని సన్నిధికి రండి, అవసరమైతే ఒక రోజు ఫాస్టింగ్ ఉండండి. దేవుడు కృపగలవాడు, కనికరిస్తాడు. ఆయన వేడుకోండి, బలం ఇవ్వమని అడగండి, నేను కూడా మీకు సపోర్ట్ ప్రార్థన చేస్తాను. మీకు ఆ బలహీనత ఉంది, నాకు విసుక్కునే బలహీనత ఉంది, కాబట్టి నాకు కృపనిచ్చి నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు అని ధైర్యము చెడిన వారికి, మొహం చెల్లని వారికి కొంచెం సపోర్ట్ చేసి నిలబెట్టి లైన్లోకి తీసుకొని వచ్చేటట్టు మనం ఆత్మల కొరకు జాగ్రత్త పడాలి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ పని యథార్థవంతులు చేస్తారు. ఇప్పుడు మనం ప్రసంగాంశం దగ్గరికి వస్తున్నాం, మళ్ళీ చిన్నగా ఆ బజార్ ఈ బజార్ తిరిగి. ఓకే, ఎవరు చేస్తారని చెప్పా? సో దావీదులో నాకు నచ్చిన ఒక అద్భుతమైన విషయం, మంచి ఆరాధకుడు అని చెప్పి యథార్థవంతుడు అని చెప్పా. ఎందుకు యథార్థవంతుడు అంటే, తన లోపాలు బలహీనతలు ఏవి కూడా దాచుకోకుండా ఓపెన్ అయిపోయి, ఏదో దేవుడితో పర్సనల్గా మాట్లాడుకున్న మాటల్లో దాచేసుకోకుండా ఒక కీర్తన రాసి అది ప్రజల్లోకి వచ్చేటట్టు చేశాడు. ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. చెప్పగలరా? చాలా చోట్ల చెప్పాడు. ఓ చోట అంటాడు, నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అంటాడు. 51వ కీర్తనలో అంటాడు, నిరపరాధ రక్తమును నేను చిందించి తినయ్యా.
ఒక నిరపరాధిని, తప్పు చెయ్యనటువంటి వాడిని, తప్పు చేసిన వాడిని శిక్షిస్తే నువ్వేమనవు. పాపం ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉన్నవాడిని కేవలం నా స్వార్థం కోసం, నా స్వలాభాపేక్ష కోసం, నా ఐహిక ఆనందం కోసం మన ప్రాణమును తీశాను దేవా, నేను దరిద్రుని, ఎంత పని చేశాను ప్రభా అని దేవునికి మొర్రపెట్టుకున్నాడు. అది దావీదు యొక్క యథార్థత. మన దోషాలు ఉంటే ముసుగులో ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకుంటాం. ఏంది చిన్న చిన్న పొరపాట్లు కానీ పెద్ద పెద్ద పొరపాట్లు, ఏ తప్పైనా సరే బయట బాహాటం చేస్తామా? చేయమని నేనే మిమ్మల్ని చెప్పట్లేదులే. ఎందుకంటే మన దోషాలన్నీ అందరి ముందు ఎగరో పెట్టామనుకో, ఓహో ఇలా కూడా చేయొచ్చు అన్నమాట అని చిన్నగా ఆ పాఠాలు నేర్చుకుంటారు కొంతమంది. అవసరం లేదు. కానీ ఒక్క మాట అంటే చాలు, బలహీన పడ్డ వాళ్ళని చూసి నువ్వు పరిపూర్ణుడిలాగా వాడేమో దరిద్రుడిలాగా నువ్వు చూడొద్దు. అయ్యా, నేను నీ వంటి బలహీనుడనే, నీలో ఉన్న ఆలోపాలు నాలో కూడా, నీలో ఆ టైపులో ఉంది, నాలో ఇంకో టైపులో ఉండొచ్చు, ఉన్నాయి, ఉండొచ్చు. నేను అదే శరీరంలో ఉన్నా, నువ్వు అదే శరీరంలో ఉన్నావు నాయనా. నేను ఎట్లనో దేవుని పాదాలు పట్టుకొని సాధన చేసుకుంటున్నా, నువ్వు కూడా ప్రయత్నించు, తప్పకుండా నిలబెడతాడు దేవుడు నేను నీకంటే బలహీనుడిని, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు నాయనా. అక్క, అమ్మ, అన్న, ధైర్యం తెచ్చుకో, నిలబడు అని. నేను సామాన్యుణ్ణే అని అవతలివాడు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకొని నిలబట్టడానికి వాడికి అందమని చెబుతున్నా నేను. అది యథార్థవంతుడి లక్షణం. నువ్వు చిన్నదో పెద్దదో తొట్టుపాటు కలిగి ఉండి అవతల వాడికి నువ్వు అందనంత ఎత్తులో కనపడొద్దు. కొంచెం అందు నిన్ను నువ్వు తగ్గించుకో, యథార్థంగా ఉండు, వాంతో యథార్థం మాట్లాడు. అప్పుడు తప్పకుండా ధైర్యం తెచ్చుకొని, ఆహా, నీవు కనికరింపబడినప్పుడు నేనెందుకు కనికరింపబడను? నీ తొట్టుపాటులో నిన్ను కనికరించి నిలబెట్టిన ఆ ప్రభు నన్ను కూడా నిలబెడతాడని ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తాడు, నిలబడతాడు. ఎంతమందికి అర్థమైంది? పుట్టిన బిడ్డ ఒక్క పూటే పరిగెత్తుతాడండి? కొంచెం కాలం పడుతుంది. క్రమక్రమంగా ఎదిగి ఒకనాటికి దోగాడే స్థాయికి వస్తాడు. ఆ తర్వాత చిన్నగా ఆధారాలు పట్టుకొని నిలబడతాడు. ఆ తర్వాత చిన్నగా తనంతట తానుగా నిలబడటానికి ప్రయత్నం చేసి ఆ నిలకడ కూడా ఒక్కోసారి కుదరక ఎన్నిసార్లు పడతాడో. ఇప్పుడు మా ఇంట్లో అజయ్ కూతురు ఉంది. ఏడున్నాడు వాడు? ఎటు పాప వాడు ఒక దగ్గర కూర్చోడు. దేవునికి స్తోత్రం. కూతురు ఉంది, అది చిన్నది, ఇప్పుడిప్పుడే నడుస్తుంది. ఆ నడకలో ఎన్నిసార్లు పడిద్దో. అది పడ్డప్పుడల్లా నేను గమనిస్తూ ఉంటా. అంటే అక్కడ కూలబడిపోయి ఉండలేదు, అక్కడే పడుతున్నాను కదా ఇంకెందుకులే నడవటం అనుకోదు. అక్కడ పడిద్ది, కాసేపు ఏడిసిద్ది, మళ్ళీ అక్కడే కూర్చోదు, మళ్ళా లేచి నడవటానికి ట్రై చేసిద్ది. యేసయ్య మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారు అయితేనే కానీ అక్కడికి రారన్నాడు చూడు. బిడ్డల వంటి వారు అయితేనే కానీ అక్కడ రారన్నాడు చూడు. అందులో ఇది కూడా ఉంది. ఏ చిన్న పాప అయినా పడ్డకాడే కూర్చొని ఏడుతా, ఇన్నిసార్లు పడ్డా ఇంక నేను నడవను అని విరమించుకున్న పాపను ఒక్కదాన్ని నాకు చూపిస్తారా? ఇప్పుడు ఇంతమంది పెద్ద తల్లులు ఉన్నారు, అయ్యలు ఉన్నారు. అయ్యా, మీరందరూ ఈ అనుభవాల్లోంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎప్పుడైనా పడ్డకాడే మనం ఛీ అనేక సార్లు పడుతున్నాం, ఇంక నేను నడవను అనుకుంటే ఈరోజు మనం ఇంత ఇదిగా ఉండేవాళ్ళమా? చిన్న బిడ్డ నేర్పుతుంది పాఠం. నడక నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడోసారి ఎక్కడో చోట అడుగు జారటం. కొన్నిసార్లు పిల్ల చక్కగా నడుస్తున్నా కూడా కొంతమంది నీళ్లు పడబోసి ఉంటారు ఇంట్లో. బండలు ఫినిషింగు, నీళ్లు పడ్డాయి, ఈ చిన్నది చూసుకోదు. మనమంటే నీళ్ళలో అడిగేసినా ఫినిషింగ్ ఉన్న బండి అయినా కొంతమంది పెద్దోళ్ళు కూడా పడతారు అనుకోండి. దన్మని పడి ఎవరైనా చూసారని చూసుకొని ఎవరు చూడలేదని లేచి నామతి పాడుగాని ఇక్కడ పోసుకొని ఇచ్చారు నీళ్ళు అని ముందు అన్ని పనులు మానేసి ఆ మూల దాన్ని తీసుకొచ్చి తెత్తరే అటు ఇటు చూసుకుంటూ తుడుచుకుంటూ ఉంటారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడన్నా పడ్డావా? పడలేదా? సరే, పడితే మీ మనసులోనే ఉంచుకో, నాకేం చెప్పొద్దులే.
అదే చిన్నదానికి ఇప్పుడు కొంతమంది ఏమో ఆపుకుంటారు, పెద్దోళ్ళు కొంతమంది పడతారు కూడా. పెద్దోళ్ళే పడ్డప్పుడు చిన్నది ఎందుకు పడదు? ఎలా బ్యాలెన్స్ ఉండాలో తెలియదు కదా, అలాగ అడిగేసిద్ది, దన్మని పడిద్ది, పడి పడగాడు కూర్చొని ఎడుతుంటుంది. అమాయకంగా చూస్తా, నేను పడ్డాను మదరో, నీకు జాలి లేదా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి లేవనెత్తేదే అమ్మ, పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరిగి నిలబెట్టేదే నాన్న. ఆ పాత్ర తీసుకోవాలి మనం. పడుతున్నావు నువ్వు, తరచుగా పడుతున్నావు, అమ్మ అంటదా? ఊరికే పడుతుంటే చిరాకు పెట్టి ఒకటి బీకి ఉండమన్న చోట ఉండవు, ఎందుకు కూర్చో అంటది. సరే అమ్మ చెప్పిందని అట్లనే కూర్చుండిపోద్ది, దాన్ని బతుకంత అంతే కూర్చుంటుంది. అందుకే అమ్మ మాట కూడా వినదు. దేవునికి చాలా లాజిక్ ఉంటుందండి పిల్లల్లో. అమ్మ ఎంత పాఠం ఉందనుకున్నా పిల్లల్లో. మీరు 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 అనలేదా పిల్లల్ని? సోదరి, నువ్వు నీ కుమార్తెని అనలేదా? ఉన్న చోట ఉండకుండా ఊరికి ఇటు తిరిగి పసితనంలో ఉన్నప్పుడు, అవునా? ఉందా పాప అట్నే? ఇటు తన్నులు తిని మళ్ళీ అటు నడుస్తూ ఉంటుంది. నడవాలనే నిరంతర పోరాటం. కూలబడ్డ దగ్గరే ఉండిపోవడానికి ఇష్టపడని నైజం. అనేకసార్లు పడుతున్నాను కదా, ఇంకా నడవటం మానుకుంటాను అనని మొక్కవోని దీక్ష. పడితే పడ్డం, మళ్ళీ లెగుద్దాం. మనకు తెలియకుండానే మనలో ఇవన్నీ పనిచేసినాయి. కాబట్టి ఈరోజు చక్కగా నడుస్తున్నాం, వెహికల్ నడుపుతున్నాం. ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఏర్పడినప్పుడు పసిపాపను గుర్తు చేసుకోవాలి. పడ్డకాడే పసిపాప ఆగదు. తల్లి బెదిరిస్తుంది, కూర్చో, కదలకుండా కూర్చో అంటది. కదిలేవా నీ కాళ్ళు తీస్తానంటది. ఏ చిన్నది కూడా తల్లి మాట లక్ష్య పెట్టదు అక్కడ. స్తోత్రం. ఏందండి అటు చూస్తారు? మీరు అనలేదా పిల్లల్ని? విసుగు పుట్టినప్పుడు ఏమన్నావు నువ్వు? ఒక మొక్క చెప్పు, ఏమంటావు? 3 సార్లు నీ పనులు నీకు ఉన్నాయి, 3 సార్లు నువ్వు పడ్డదాన్ని లేవనెత్తావు, మళ్ళీ పడింది అంటుంది. ఇప్పుడు ఏమనిపించింది? పోయి లేపి పెట్టామన్నోడు కొట్టి, ఈసారి ఇటు వచ్చావంటే చూసా అంటే దానిలో నేను మళ్ళీ ఎడుతాం. పడ్డది కాక మళ్ళీ ఏమో నా కోటింగ్ ఇచ్చింది, ఇంక నేను అడవను అనుకోదు. అమ్మ అటు పోగానే ఏమేదో ఇంపార్టెంట్ పని ఉన్నట్టు మళ్ళీ దిగిద్ది. ఆ ప్రయాస ఒకనాటికి నేను నిలబెట్టింది. నిలబడలాను, ఈరోజు పరిగెత్తట్లా. ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతావు, దేవుడు నిలబెడతాడు నిన్ను. మన ఆత్మీయ జీవితానికి అనుబంధంగా ఉన్న విషయాలన్నిటినీ పసిపాపల్లో పెట్టేశాడండి. చూస్తే అర్థమైంది మనకి. మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నిటికీ అవసరమైన సబ్జెక్ట్ అంతా పిల్లల్లో పెట్టేశాడు. అందుకే పిల్లల వైపు చూడండి అన్నాడు. మనమేమో ఎందుకో అన్నాడులే అని అనుకుంటాం. మనం పాఠం ఉంటుంది అక్కడ. యేసయ్య అన్నాడంటే పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ. నేను అనుకుంటాను, నేను నిజంగా కదా, ఎందుకు కృంగిపోవాలి? ఆ చిన్నది అన్నిసార్లు పడింది, మళ్ళీ ఇటు తన్నులు తిని మళ్ళీ ఇటు పడి వస్తుంది. అదేదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు. ఏం లేదు, మళ్ళీ చేసే పనే లేదు, మళ్ళీ ఇంకోసారి పట్టడానికి వస్తున్నట్టు వచ్చింది. అట్లా పరిగెత్తి పడి లేచి ఒకనాటికి నిలబడితే, నిలదొక్కితే చిత్రం చెప్పనా, ఇక మనం పరిగెత్తాల, వాళ్ళ వెంటబడి మనం పరిగెత్తాల, నిలదొక్కిన పిల్లల వెంట. ఆత్మీయ జీవితంలో కూడా ఈ కింద పడతా లెగుస్తా మొత్తం మీద నిలదొక్కారు అనుకో, నిలబడ్డారా, ఇక వాళ్ళు ఉరుకుతారు, నిన్ను ఉరికిస్తారంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా ఉరికిందా మిమ్మ నీ వెంటబడి? నా వెంటబడి ఉరికిందా అన్నయ్య? ఉరికితే ఉరికిచ్చావా మిమ్మల్ని? నువ్వు మనం ఆల్రెడీ మన సిగ్గులేని జీవితాలు ఉరికిస్తాంలే,
అటు పోయి ఇటు పోయి తనపోతే తప్పించుకోవడానికి కానీ పరిగెత్తు. రేయ్ మర్యాదగా రా, ఇగో కర్ర చూడు, ఈ సాయంత్రానికి వస్తావుగా, ఈ కాళ్ళు తీస్తా, మర్యాద రా, తన్నను రా అనిపించుకున్నా లేదా? ఉరకలేకామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రోజు ఉంటుంది, నువ్వు కూడా నిలబడే రోజు, నడిచే రోజు, పరిగెత్తే రోజు. ఆనాడు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నిన్ను అందుకోలేరు. విశ్వాసం ఉంటే స్తోత్రం చెప్పు దేవుని గట్టిగా. ఏబో నిన్ను ఎద్దేవా చేసినోడు, నిన్ను ఎగతాళి చేసినోడు, నిన్ను బలహీనరాలని హేళన చేసినోళ్ళు నిన్ను అందుకోలేరు. అట్లా తయారవుతావు. దేవుడు చేస్తాడు నిన్ను, ఎందుకంటే నీలోనే ఆ తత్వాన్ని పెట్టాడు ఆయన. అదంతే, దాన్ని ఎవడు అటగించలేడు. యథార్థవంతులు లేవనెత్తుతారు. యథార్థవంతులు తల్లి వలె తండ్రి వలె బిడ్డల్ని సేవ్ చేసుకుంటారు, నిలదొక్కుతారు, వాళ్ళని నిలబెడతారు. ఇది తల్లి తత్వం, తండ్రి తత్వం. అంటే గద్దించొద్దా? మరి తేడా పడ్డ వాళ్ళని గద్దించొద్దా? భయం చెప్పాలి. గద్దించొద్దని ఎవరు చెప్పాడు? భయం చెప్పాలి. ఇదిగో నువ్వు ఈ కారణాలను బట్టి ఇట్లా వీక్ అయ్యావు, ఈ కారణాలను బట్టి ఇట్లా బలహీనపడ్డావు, మరోసారి అట్లా చేయొద్దు, ఇదిగో ఇట్లాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఇట్లా తప్పించుకో అని ఐడియా చెప్పు. నీ వెంటేసుకొని తిరిగి భక్తికి నడిపించు. ఓకేనా? రైట్. ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పాను? దావీదు జీవితంలో ఏ సన్నివేశం అయినా సరే పాటగా చేసుకున్నాడు అన్న పాయింట్ కాదు చెప్పా. అలాంటి పాటల్లో ఒక పాట ఇందాక నేను చదివిచ్చా. ఇప్పుడు దాని దగ్గరికి రావాలి. టైం ఏమో అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపోద్ఘాతంలోనే మన ప్రసంగాలన్నీ అయిపోతున్నాయి, పునాదుల్లోనే. ఇక అసలు పాయింట్ దగ్గరికి వచ్చి ప్రయాణం చేయటం ఎప్పుడు? సరే, ఇప్పుడు చెప్పినవి అనవసరమైనవి కాదు. రేమా సందేశం కూర్చున్న వాళ్ళలో కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళలో కావచ్చు, తర్వాత వినబోయే వాళ్ళలో కావచ్చు, ఎవరి కోసం నా దేవుడు ఈ మాటలు పలికించాడో దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఒకటైతే నిజం, అనవసరంగా దేవుడు ఆయన మాటల్ని పలకనివ్వడు. సో ఇప్పుడు చెప్పుకున్న దానిలో కొన్ని సంగతులు, విజ్ఞాపన యొక్క శక్తి ఏంటో నేను మీతో పంచుకున్నాను. ఆత్మీయ జీవితంలో బలహీనపడే వాళ్ళ సంగతులు మీతో పంచుకున్నాను. వాళ్ళని ఎలా నిలబెట్టాలో పంచుకున్నాను. వాళ్ళు పడకుండా ఉండాలంటే మన వంతు మనం ఏం చేయాలో. రైట్. విశ్వాసుల విషయంలో సేవకుడికి కూడా ఈ బాధ్యత ఉంది, దైవజనుడికి కూడా ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే ఓ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఇశ్రాయేలు సైన్యము వంటి వారు. కొండ ఎక్కిన మోషే వంటి వాడు ఆత్మీయ నాయకుడు, దైవజనుడు, దైవజనురాలు. వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని ప్రభువులో పరిపూర్ణులుగా చేసే బాధ్యత సేవకుడికి, సేవకురాలికి, దైవ జనాంగానికి దేవుడు అప్పగించిన బాధ్యత. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నీవు ఖాయమని నీకు అప్పచెప్పాడు, నమ్మి, నాకు అప్పచెప్పాడు, నన్ను నమ్మి వాళ్లకు చక్కగా జీవసహితమైన ఉపదేశాన్ని బోధించటం, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చబడినట్లు వారి జాగ్రత్త చేయటం, వారిని పెంచి పోషించడం మాత్రమే గాక వారి భద్రత విషయంలో, వారి ప్రొటెక్షన్ విషయంలో దేవుడు జోక్యం చేసుకోవాలి. ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది ప్రజల్ని నేను ప్రొటెక్ట్ చేయగలనా, భద్రపరచగలనా, కాపాడగలనా? నాకు సాధ్యమైద్దా? కానీ ఒక్కటి చేయగలను. ఎంతమందినైనా కాయగలిగే వానికి మొర్ర పెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు నా బిడ్డలందరినీ ఆయనే కాచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరమైతే మంద కోసం ఉపవాసం ఉండాలి. నా ఆత్మీయ బిడ్డల కోసం ఈరోజంతా నేను ఫాస్టింగ్ ఉంటా తండ్రి, నా బిడ్డల్ని భద్రం చేయి తండ్రి. కొంతమంది తొట్టుపడుతున్నారు తండ్రి, త్రోవ తప్పుతున్నారు తండ్రి, నాకు అన్నం తిన బుద్ధి కావట్లేదు ప్రభా, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉంటుందేవా, నా బిడ్డల్ని సరిచేద్దేవా, నా బిడ్డల్ని తిరిగి ట్యూన్ చేయ తండ్రి, నీ పాదాల చెంతకు నడిపించు తండ్రి. ఆత్మీయ బిడ్డల కోసం ఫాస్టింగ్, అవసరమైతే ఒక పూట కడుపు మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం మరి? బాలింతరాలు చేసే పనేంటి? పిల్లల్ని కన్నా తల్లి బాలింత చేసే పనేంటి?
బిడ్డకి బలహీనత వచ్చినప్పుడు కొన్ని మానుకుంటుంది. ఏది పడితే అది మేసిందనుకో, మేక మేసినట్టు వాడు పోతాడు. స్తోత్రం. ఎందుకో తెలుసు మీకు, పాలిస్తుంది కదా. అవునా? అమ్మ మన కోసం ఈ బాధలన్నీ పడింది. ఏం చేసావమ్మా నువ్వు అంటది ఒక కూతురు, పనికిమాలిన కూతురు, సైతాన్ కూతురు. మిమ్మల్ని కాదులేమ్మా, కొంతమంది అంటారు ఏం చేసిందమ్మా, ఏం చేసావమ్మా అంటారు దెయ్యం ముఖం వేసుకొని. అమ్మని నీకోసం కడుపు మార్చుకుంది, నొప్పి పడింది, మొత్తం ఎత్తిపోసింది. అమ్మ పెద్ద వయసు వచ్చి మంచంలో ఉంటే ఇట్లా పెట్టిద్ది మా అమ్మ. దేవుడా ఈ ముసలిదాన్ని ఎందుకు బతకనిస్తున్నావు, ఈ వాసన తట్టుకోలేకపోతున్నా. అమ్మా ముసలిదాన్ని ఎందుకు బతకనిస్తున్నావా? కనీసం 1-2 సంవత్సరాలు కూడా చేయరు. సంవత్సరాలు దాకింది నెలలో, ఇంకా రోజులే కష్టం. కానీ ఎన్ని సంవత్సరాలు చేశారండి బాల్యంలో? మనం పుట్టింది మొదలుకొని మనల్ని మనం శుభ్రపరచుకునే జ్ఞానం మనకు వచ్చిందాక అన్నీ ఎత్తిపోసింది అమ్మ. ఇంత అసహ్యం లేదు అమ్మకి, ఇంత అసహ్యం లేదు. అన్నం పెట్టుకొని అమ్మ అన్నం తింటా, నువ్వు దరిద్ర పని చేస్తే, నువ్వు విసర్జన చేస్తే, ఆ తినే అన్నం అక్కడ పెట్టుకొని చేయగడుక్కొని వచ్చి నిన్ను శుభ్రం చేసి, అసలు నేనేం చేయలేదు అన్నట్టు వచ్చి మళ్ళీ అన్నం తిన్నదమ్మ. ఇంత అసహించుకోలే. కానీ ఒక్కొక్క కూతురు తల్లిని ఎంత దరిద్రంగా అంటే చెప్పనలవి కాని విధంగా చూస్తారండి. కొంపదీసి మీలో ఎవరైనా ఉన్నారో ఏంది ఈ బాబుతో? దరిద్రులు అవుతారు, జాగ్రత్త, తక్కువ చేయొద్దు. ఎన్నో బాధలు పడితే మనం లైన్లో ఉన్నాం. కనబడే తల్లిదండ్రిని ప్రేమించని వాడు, గౌరవించని వాడు, సన్మానించని వాడు, వారికి మమత పంచని వాడు, కనిపించని దేవుడిని ఏం ప్రేమిస్తాడు? దేవుడు నమ్మడు. దేవా మమ్మయ్య సంగతి నేను చూడండి కానీ ప్రభువా నువ్వంటే నాకు తెగ లవ్వు తండ్రి అంటే, వద్దురరే నీ లవ్వొద్దు, నీ పాడొద్దురా, నీదంతా మాయరా నాయన. నీకు జన్మనిచ్చిన వాళ్ళని కళ్ళ ముందు పెట్టాను, వాళ్ళకి ఇంత కృతజ్ఞత చూపని విశ్వాసం లేని నీకన్నా డాగ్ నయంరా. ఏంటిది? డాగ్ నయంరా నీకన్నా, కుక్క నయం నీకన్నా. ఎప్పుడో సంవత్సరం 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఒక్క ముద్ద అన్నం పెట్టేదానికి నువ్వు 10 సంవత్సరాల తర్వాత నువ్వు వస్తే నేను చూసి తోకూపుద్ది. అది ఎంత కృతజ్ఞతో, దానికి ఎంత విశ్వాసమో. సంవత్సరాలు నీ కోసం ఊడిగం చేసిన తల్లిదండ్రిని మమత పంచని నువ్వు, వాళ్ళని లక్ష్య పెట్టని నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటే నేను ఎట్లా నమ్ముతా? మై అస్సలు నమ్మను హై అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మడు కాక నమ్మడు. కాబట్టి పాప అమ్మ ఎన్నో బాధలు పడింది. అట్లా ఆత్మీయ నాయకుడు, సంఘ కాపరి అవసరమైతే ఓ పూట అనుకోవాలి, దేవా నా బిడ్డలు మరి బలహీన పడిపోతున్నారు, వాడిని బాగు చేయమని. ఇది ఒక పత్యం అనుకోవటం, ఆ బిడ్డల క్షేమం కోసం పొట్ట మార్చుకొని దేవుని ముందు కూర్చొని గోజాడాలి. సేవకుడా, సేవకురాల, ఇది ఉపదేశం దైవజనులు కూడా వింటారు కాబట్టి చెబుతున్నాను నేను. దేవునికి మహిమ. అచ్చంగా ఈ పాయింట్ మీద ఫాస్టింగ్ పెట్టుకోవాలి. దైవజనుడు ఒక పూట అన్నం మానుకోవాలి. ఓ రోజు అన్నం మానుకొని దేవుని ముందు కూర్చోవాలి. బిడ్డలు తిరిగి రికవర్ అవటం కోసం, బాగుపడటం కోసం, పునరుజ్జీవింపజేయటం కోసం. సంఘంగా ఉన్న బిడ్డల్లో కూడా ఆత్మీయ తండ్రి కొరకు, తల్లి కొరకు, దైవ జనాంగం కొరకు ఒక పూట అవసరమైతే ఉపవసించి మొర్ర పెట్టాలి. దేవా మా సేవకుని పునరభిషేకించు తండ్రి, కృత తైలముతో నింపు తండ్రి. మా సేవకుని అతిక్రమములు, అపరాధములు, అవిధేయతలు, దోషములు ఏమైనా ఉంటే ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను దేవా, సరిచేయి, క్షమించు, నూతనపరచు, ప్రక్షాళన చేయి ప్రభువా. నీ భారం ఈ ప్రభువా, నీ భారముతో నింపు, సాక్ష్యం కాపాడు, కుటుంబాన్ని భద్రతలో ఉంచు ప్రభువా. నీ దాసుడు పర్ఫెక్ట్గా ఉంటేనే సంఘం అంతా క్షేమంగా ఉంటుంది నాయన. నీ దాసుడు తేడా పడితే సంఘం ఎఫెక్ట్ అయిపోయింది కనుక ఆయన కుటుంబం భద్రంగా ఉండాలి తండ్రి, దయచేసి కనికరించమని విశ్వాసి కూడా తన వంతు బాధ్యతగా ఒక పూట, ఆత్మీయ నాయకుడు ఎలాగైతే ఒక పూట అన్నం మానుకుని అయ్యా నా బిడ్డలు అంటాడో, అలాగే ఆత్మీయ బిడ్డలు కూడా ఒక పూట అన్నం మానుకునే అవసరం అయితే, అయ్యా మా తండ్రినయ్యా, మా తల్లినయ్యా, మా అన్ననయ్యా, మా అన్ననయ్యా.
సేవకుడు తప్పించుకుంటే సేవకుడు పిల్లల్ని టార్గెట్ చేస్తాడు శత్రువు. సేవకుడు పిల్లల్ని టార్గెట్ చేస్తాడు. పిల్లలు తేడా పడ్డారనుకో తెగ ఎగిరెగిరి చెబుతాడు ఇక పెసంగాలు. కొంతమంది ఈ ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అదోగొట్ట ఇపు సైకాలజీ. అర్థమైందా? ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే దాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అట్ట చెబుతుంటాడు కదా అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు. మరి ఆయన పిల్లల సంగతి ఏంది? అయితే ఆయన పిల్లల సంగతి ఏంటంటే అట్టయితే నీ పిల్లలు ఎట్టపోయినా ఒప్పుకోమంటావా? సేవకుడు ఉండే జాగ్రత్తలో సేవకుడు ఉంటాడు, పిల్లలు ఉండే హద్దుల్లో పిల్లలు ఉంటారు. అబద్ధ ప్రచారాలు జరుగుతాయి, కొన్ని అన్యాయపు ప్రచారాలు జరుగుతాయి. ఆ ప్రచారాలన్నిటినీ ముడేసుకుంటున్నావు అంటే ముందు నీకు లేదు దైవజనుడి మీద సదభిప్రాయం, నీ హృదయంలో విషం ఉంది. అందుకే ఒకడు అబద్ధంగా చెప్పిన దుష్ప్రచారాలను నిజమని నమ్ముతావు. నువ్వు యథార్థవంతుడు అయితే అసలు ముందే ప్రార్థన చేస్తావు. అవసరమైతే ఒక పూట అన్నం అనుకొని నా దైవజనుడితో పాటు ఆయన కుటుంబం భద్రంగా ఉండాలి ప్రభువా, వారి సాక్ష్యం, వారి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉండాలి. నీ దాసుడు తప్పించుకుంటే పిల్లలు తప్పించుకుంటే దాసుడు శత్రువుకు టార్గెట్ అవుతారు దేవ, అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే ఎక్కువ మందిని ప్రభావితం చేసేది దైవజనుడు ఉపదేశం కాబట్టి అతన్ని దెబ్బకొట్టడానికి శత్రువు గన్స్ అన్నీ కూడా అడ్డే పెట్టుంటాడు. కనుక దైవజనుడి కుటుంబాన్ని దయచేసి కాపాడుతాను. చేతులు ఎత్తేటువంటి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? బిలీవర్స్, విశ్వాసులు. ఆలోచించాలి కదా, మొరపెట్టాలి కదా. ఒకవేళ ఏదైనా నిందా ప్రచారం వస్తే సంవత్సరాలుగా వెంబడించే వ్యక్తులకి హృదయంలో ఆలోచన ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా హృదయంలో యథార్థమైన ప్రేమ ఉంటే నిందా ప్రచారాలా నిజాలా తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు. ఒకవేళ అది నింద కాదు నిజమే అయినా కూడా అర్థం చేసుకుంటారు. కానీ నిందకే సపోర్ట్ చేశారు అంటే కొంతమంది విశ్వాసులు నిందనే స్వాగతించి నిందనే నిజమన్నట్టుగా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశారంటే వాళ్ళు విశ్వాసులా పిశాచాలా? కొంతమంది అంటే దైవజనుల విషయంలో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. మంద విషయంలో సేవకుడికి ఎంత బాధ్యత ఉందో దైవజనుడి విషయంలో మందకు కూడా అంతే బాధ్యత ఉంది. ఒకరికొరకొకరు ప్రార్థనా సహకారం అందించాలి, ఒకరినొకరు భద్రం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆత్మీయ నాయకుడిగా నా మటుకు నేను చెబుతున్నా, నేను నిరంతరం నేను ఏమున్నాను, ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నా ఆనందం నా సంతోషాలు కాదు, ముందు మీ విషయంలో ఆలోచిస్తూ ఉంటాను. కూర్చున్నా, లేచిందా, పడకెళ్ళిందా, పండుకున్నా అదే తలంపుల్లో ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. మీ సొంత వారు మిమ్మల్ని గురించి ఎంతగా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు కనుక మీ అందరి విషయంలో నాకు నిరంతరం ఆలోచన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది. మీ భద్రత కొరకాయి, మీ భవిష్యత్తు కొరకాయి, మీ విశ్వాసంలో బలహీనపడకుండా స్థిరంగా ఉండాలని, మీకు అన్న వస్త్రాలు దేవుడు ఇవ్వాలని, మీరు కష్టపడి చదివితే మీకు జాబ్స్ రావాలని, మీరు ఎదిగిన బిడ్డలైతే మీకు మంచి జీవిత భాగస్వాములు దొరకాలని, మీ భౌతిక అక్కర్ల కొరకు, మీ ఆత్మీయ అక్కర్ల కొరకు నా విజ్ఞాపన ప్రతిదినం ఉంటుంది. నేను ఎంతవరకు ఖర్చు అవ్వగలనో మీకోసం అంతవరకు ఖర్చు అవ్వటానికి అలా సిద్ధపడి ప్రతిష్ట చేసుకుని సేవకు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు మా కొరకు ఎలాంటి ఆశ కలిగి ఉంటాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. సో మేము మా బాధ్యత ఏమిటి అనే ఆలోచన విశ్వాసగణానికి కూడా ఉండాలి. నా బిడ్డలకే కాదు, నా బిడ్డలకి దేవుని కృపను బట్టి అది ఉంది. అందుకు దేవునికే మహిమ. లేకపోతే అమ్మా నా మీదకి వచ్చిన దాడులు, నా మీద ఈరోజు కూడా అన్ని రకాలుగా కుట్రలు, అవమానపరచాలని, ఆరడిపరచాలని, అబ్బా ఎన్ని ప్రచారాలో, ఎన్ని నిందలో, ఎన్ని దూషణలో. కానీ నా బిడ్డల విజ్ఞాపన, నా బిడ్డల కన్నీళ్ళు, తమ కోసమైనా సరిగా ప్రార్థన చేస్తారో లేదు తెలియదు, కానీ మోకాళ్ళు వేస్తే ఖచ్చితంగా శాలేమన్న ప్రభువా అని అనకుండా ప్రార్థన ముగించరు.
అదైతే నా గట్టి నమ్మకం. హల్లెలూయా. పరిచారకులైన బిడ్డలు కావచ్చు, విశ్వాసులైన బిడ్డలు కావచ్చు, ఖచ్చితంగా నా కోసం ప్రార్థన చేస్తాను. అందుకే అనేక ఉపద్రవాల్లోంచి నేను కాపాడబడ్డాను దేవుని కృపతో. ఎన్నోసార్లు మనసు కృంగి ఇంకా నా వల్ల కాదు అనుకున్న దినాలు కూడా నేను చూశాను. నేను నా జీవితం అనుభవించాను. నాలో ఉన్న లోపాలను బట్టి నేను అన్ఫిట్ అనుకున్నాను. నాలో ఉన్న పొరపాటు ఆలోచనలను బట్టి నేను తగను అనుకున్నాను ఎన్నోసార్లు. అలాగే నేను ఎదుర్కొన్న శోధనలను బట్టి ఇక నా వల్ల కాదు ఈదలేను అనుకున్నాను. కానీ ఆశ్చర్య రీతిలో గంటల వ్యవధిలోనే మళ్ళా నూతన ఉత్సాహం నాలోకి ప్రవేశించి మళ్ళా దేవుని సేవకై పరిగెత్తాను. హల్లెలూయా. ఎన్నోసార్లు పాడుకున్నా, ఎందుకయ్యా నన్ను పిలిచావు నువ్వు? నాకంటే మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెడితే ఇంకా బాగా చేద్దురేమో దేవా, ఇంకా ఇంకా గొప్పగా ఉండేవాళ్ళేమో కదయ్యా. నన్ను పెట్టావా? ఇది నీ చిత్తమా? నీకే స్తోత్రం. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. ఎన్నో పోరాటాలు, ఆటుపోట్లు, ఎన్నోసార్లు అనుకున్నలాగా దేవుని మహాకృప, నా బిడ్డల ప్రార్థన. ప్రియులారా, మీ ప్రార్థన ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి, మీకోసం నా ప్రార్థన ఉండాలి. అవసరతో పూట మార్చుకోవాలి కడుపు. మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలి, మీరు కూడా నన్ను ప్రోత్సహించాలి. నన్నే కదా, ప్రతి దైవజనుని విశ్వాసగణం ప్రోత్సహించాలి. ఏమండి, ఒకవేళ దైవజనుడు ఆశీర్వాదకరమైన స్థితిలో నీకు కనబడితే అభ్యంతరంగా భావించొద్దు. ఒకవేళ ఆయన సౌకర్యవంతంగా కనబడితే ఇన్సైడ్ ఎప్పుడు కూడా దరిద్రపు ఆలోచన రానివద్దు ప్లీజ్. ఓకే, ఎందుకో చెప్తున్నా. నువ్వు ఒక చక్కని 2 స్టేర్లు ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఎప్పుడైనా దైవజనుడు ఇంతైనా ఫీల్ అవుతాడా? ఆయన ఇల్లు కట్టుకున్నట్టు ఆనందపడతాడు. బా అద్భుతమైన ఇల్లు ఇచ్చాడమ్మా దేవుడు, అయ్యా ఎక్సలెంట్ ఉంది, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేశాను అయ్యా దేవుడు నీకు మంచి ఇల్లు ఇవ్వాలని అంటాడు. హృదయపూర్వకంగా పలుకుతాడు. ఏ దైవజనుడు కూడా తన ఆత్మీయ బిడ్డ ఒక ఇల్లు కట్టుకుంటే వ్యసనపడడు, ఒక స్థాయిలో ఉంటే ఫీల్ అవ్వడు, ఇంకా కోరుకుంటాడు బాగుండాలని. ఒక వెహికల్ కొనుక్కుంటే, ఒక కారు కొనుక్కుంటే ఫీల్ అవ్వడు. అన్నా ఏసే కారు ఇచ్చాడన్నా అని తీసుకొస్తే, దేవా బిడ్డ కారు ఇచ్చావా, నీకు స్తోత్రం తండ్రి, బా మంచి కారు ఇచ్చాడయ్యా దేవుడు, నీకు మంచి వెహికల్ ఇచ్చాడయ్యా అని మనసారా, అయ్యా నా బిడ్డ ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఏ కీడు కలగకూడదయ్యా, ఎలాంటి యాక్సిడెంట్స్ గురి కాకూడదు, ఎలాంటి ప్రమాదాలకు గురి, మనసారా దీవించి ప్రార్థన చేసి ఎక్కి కూర్చొని సంతోషపడతాడు తన కారు కొన్నట్టు.
మరి అదేవిధంగా దైవజనుడు దీవించబడితే విశ్వాసం ఎందుకు ఫీల్ అవుతాడు? విశ్వాసిగా నీకు అన్నీ కావాలా? నిన్ను నడిపించే ఆత్మీయ నాయకుడికి ఏది వద్దా? అడుక్కునే స్థితిలో ఉండాలా? చినిగిపోయిన చొక్కాలు కుట్టించుకొని అవి తొడుక్కొని ఈ పక్క సంచి తగిలించుకొని చెప్పులు తెగిపోయిన చెప్పులు కుట్టించుకొని అట్లా 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 అంటే దీనత్వం. అసలు సేవకుడు ఎట్లుండాలా? ఎట్లుండాలా? గుంటూరు, విజయవాడ సెంటర్లలో కార్లు ఆగినప్పుడు వస్తారే, అట్టుండాలి సేవకుడు అంటే. ఎవరు? బెగ్గర్, భిక్షగాళ్ళు. అది అసలు సేవకుడు దీనత్వం. సేవకుడిగా దీనత్వపు కొలతలు. నువ్వేమో ఆశీర్వదించబడాలి అని ప్రార్థన చేయాలి దైవజనుడు. నీ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసే దైవజనుడు నీ బ్లెస్సింగ్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేం సేవకుడి దరిద్రపు స్థితిని ఎదురు చూస్తున్నావు. శత్రువు ఎంత మోసం చేస్తున్నాడో చూడు. సణుక్కునేవాళ్ళు, గునుక్కునేవాళ్ళు, వంక పెట్టేవాళ్ళు. అరే దైవజనుడు సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలి. ఒక వెహికల్ ఉండాలి కదా. ఆయనకేమండి ఒక ఖరీదైన కారులో తిరుగుతాడు అంటే కారు అంత ఖరీదు సేవకుడు చేయడా? ఏదో దానిలో చేసి సస్తే పర్వాలేదు, సస్తే ఏమైంది? కారు మాత్రం ఖరీదుగా ఉండకూడదు. అన్ని భద్రతలు ఉన్న కారు ఉండకూడదు. ఏం మైండ్ అండి ఇది? శత్రువు నూరిపోసే విషయం కదా ఇది. ఒక్కసారి నీ విషయంలో సేవకుడు ఎలా స్పందిస్తాడో, ఒక దైవజనుడి విషయంలో నువ్వెలా స్పందిస్తున్నావు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ప్రతి విశ్వాసిని ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. ఎంత దారుణమైన పొరపాటు జరుగుతుందో చూడు. నువ్వు కడుపు నిండా తింటే దైవజనుడు తిన్నట్టు ఫీల్ అవుతాడు. నువ్వు సమృద్ధిగా కలిగి ఉంటే, అన్నా ఈ బస్తాలు పండినాయి అన్నా అంటే తనకు పంట పండిందంటే ఆనందపడతాడు. ఇది కొన్నానన్నా అంటే సంతోషమయ్యా. ఇల్లు కట్టానన్నా సంతోషమయ్యా. మరి అయ్యే అనుభవాలు దైవజనుడికి దేవుడిస్తే నీకెందుకు బాధ? అంటే నీ హృదయంలో పొరపాటు ఉంది. నువ్వు ఒక యథార్థమైన హృదయం కలిగిన వాడివైతే, దైవ భక్తి, దేవుని ప్రేమ నీలో ఉంటే ఎలాంటి హృదయం ఉంటుందో తెలుసా? నాకున్నా లేకపోయినా అన్నకుండాలి. నా బిడ్డల్లో ఆ మాట విన్నా నేను. అందుకే నా ఆత్మీయ బిడ్డలంటే నాకు అంత ఇష్టం. దేవునికి స్తోత్రం. ప్రాణాలతో సహా, ఆయుష్తో సహా. సాధ్యమైతే నా ఆయుష్ కూడా అన్నకపోయాయా అంటారు నా బిడ్డలు. సాధ్యం కాదు. సో పాసిబిలిటీ ఉంటే నేను ఎందుకు మనకి వస్తా దేవా? అన్న బతికితే, అన్న బాగుంటే ఇంకా అనేక మందికి తీయండి. మొన్న చెల్లి వచ్చి చెబుతుంది నాకు. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వచ్చి చెబుతుంది, భర్త పట్టుకొని కొడుతున్నాడంట భయంకరంగా. ఏదో ఆయుధం తీసుకొని చంపడానికి వచ్చేసాడంట. తలుపేసి లాక్ చేసి లోపల భయంకరంగా కొడుతున్నాడు. అతను మూర్ఖుడు, చంపే మైండ్ అతనిది. ఆమె వచ్చి నాకు ఏం చెబుతుందంటే, ఏసయ్యా ఇప్పుడు నేను చచ్చిపోతాను, కన్ఫామ్గా చంపేస్తాడు ఇతను నన్ను. మరి నాకు ఇప్పుడు 30 కదా, ఇంకో 30 సంవత్సరాల ఆయుష్కాలం ఉంటుంది కదా, ఒక 60 ఏళ్ళు బతికినా. నా ఆయుష్ శాలేమన్నకు పోయాయా అంటున్నాను. నేను అన్నాను, ఏమా నేను ఎందుకు బతకాలమ్మా అన్న. నీ ఆయుష్ కూడా పోసుకొని నేను ఎందుకు బతకాలమ్మా అంటే, నువ్వు బతకాలన్నా, అనేక మంది కోసం నువ్వు బతకాలి అంటుంది. ఏదో ఏడుచుకున్నా. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు నాకు తెలుసు, వాళ్ళ మనసు నాకు తెలుసు. అందుకే ఏది కూడా వెయిట్ వేయను. ఎందుకంటే నాకు వాగ్దానం చేసి ఇచ్చాడు పిల్లల్ని దేవుడు. అల్పులు కాదు, తిక్కలోళ్ళు, పనికిమాలు, గనుల్ని ఇస్తానే కానీ ఇచ్చాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ హృదయం అలా పెన వేసుకొని ఉంటుంది అంతే. అన్న కోసం చేతులు ఎత్తుతానే ఉంటుంది. ఏ ఊర్లో ఉన్నా, ఏ వాడలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, పక్క దేశంలో పక్క రాష్ట్రంలో ఉన్నా సరే అలా ఉంటుంది అంతే. కానీ మిగిలిన దైవజనుల కోసం చెప్తున్నాను నేను. మిగిలిన దైవజనులు కొంతమంది పాపం నా దగ్గరికి వచ్చి బాధపడతారు. బ్రదర్, నేను వెహికల్ తీసుకున్నాను, ఇట్లా అన్నారు బ్రదర్, ఇట్లా నన్ను తేడాగా చూస్తున్నాను బ్రదర్, నేను ఇలాగా హౌస్ కట్టుకున్నా బ్రదర్ దేవుడు ఇచ్చిన దానిలోంచి, ఇట్లా కామెంట్ చేస్తున్నారు అని బాధపడ్డ సేవకులు ఉన్నారు పాపం. నేను ఆలోచించాను, అరే దైవజనుడు పాపం విశ్వాసుల కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ దీవెన కోసం ఎంత ఆలోచిస్తాడు, పొట్టమర్చుకుంటాడు. ఏంట్రా ఇది, విశ్వాసులు ఎందుకు అలా ఉన్నారు అంటే శత్రువు మోసం చేస్తున్నాడు వాళ్ళ హృదయాలని. అలా దైవజనుడి అభివృద్ధిని చూసి ఓర్వలేని స్థితిలో ఉంటే విశ్వాసి దీవించబడడు, శాపంలో ఉంటాడు. నేను కాదు, దైవజనుని క్షేమం నాకు ముఖ్యం, ఆయన బాగుంటే దేవుని పని బాగుంటుంది అని ఏ బిడ్డ హృదయపూర్వకంగా అనుకుంటారో వారు దీవించబడతారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? యథార్థ హృదయుల యొక్క విధానాన్ని గురించి కొంత చెప్పాను. విజ్ఞాపన యొక్క ఫలాన్ని గురించి చెప్తూ ఈ మ్యాటర్కి వచ్చాను. వారి కోసం, ఇశ్రాయేలు సైన్యం కోసం మోషే చేతులు ఎత్తితే జయం వచ్చింది. ఆత్మీయ నాయకుడు లోకంలోకి వెళుతున్న విశ్వాసుల కోసం చేతులు ఎత్తాలి. అప్పుడు ఆ లోకంలో పోరాటాలకు జయించుకొని మళ్ళా నిర్ణయ కాలానికి వచ్చేసి దేవుని సన్నిధిలో కనపడతారు ఆత్మీయ బిడ్డలు. చేతులు ఎత్తితే, సేవకుడు ఎత్తితే. సేవకుడు చేతులు ఎత్తలేదనుకో బిడ్డలు ఓడిపోతారు. అందుకే ప్రతి దైవజనుడికి ఈ బాధ్యత ఉంది. మనం మొర్ర పెట్టాలి, చేతులు ఎత్తాలి. బిడ్డల కోసం మన కన్నీళ్లు, మన కడుపులు మాడాలి, మన కన్నీళ్లు కారాలి. అప్పుడే బిడ్డలు ఎదుగుతారు, బలపడతారు, ఆత్మీయ ప్రగతి పొందుతారు, దేవుని శక్తి పొందుకుంటారు, వాళ్ళు నిలదొక్కుతారు, అనేక మందిని రక్షించగలుగుతారు, అనేక మందిని కాపాడగలుగుతారు, అనేక మందికి ప్రకటించగలుగుతారు. బిడ్డల కోసం ప్రతి దైవజనుడు, చిన్న సంఘమా ఓకే, 20 మంది ఉన్నారా ఓకే, ఆ 20 మంది కోసం చేతులు ఎత్తును. వాళ్ళను నా దేవుడు అభిషేకించి బలపరిచి వాళ్ళే ఆత్మలను సంపాదించేటట్టు చేస్తాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు విస్తరింపజేస్తాడు నీ పరిచర్య. 25 కాస్త 200గా మారుస్తాడు ఆయన. 200 కాస్త 2000 ఆత్మలుగా దేవుడు చేయగలడు. నీకు నశించిపోతున్న ఆత్మల రక్షణే కదా కావాలి. ఓ పెద్ద గుంపు సమూహం చూపించుకొని బిల్డప్ కోసం కావాలంటున్నావా? కాదు కదా. ఆత్మలో ఎన్ని ఆత్మల్ని నేను నరకం నుంచి కాపాడగలిగితే అంత మంచిది. నాకు ఆత్మల రక్షణ కావాలి అనే కదా యథార్థమైన భారం. ఓ దేవుడు కార్యం చేస్తాడు. నీ బిడ్డల కోసం అంగలార్చు, మొర్రపెట్టు, అవసరమైతే ఓ పూట అన్నం అనుకో. నీ బిడ్డల్ని దేవుడు బలపరుస్తాడు. అలాగే సంగమా, దైవజనుడి కోసం నీ విజ్ఞాపన, కుటుంబం కోసం విజ్ఞాపన, వారి క్షేమాభివృద్ధి కొరకు విజ్ఞాపన. ఆఖరికి వాళ్ళకి అతిశయం, అహంభావం, తొట్టుపాటు ఏది ఎదురుగాకుండా ఉండాలి కూడా నీ ప్రార్థనే ప్రాకారం. ప్రియ బిడ్డ జాగ్రత్త. ఓకే, మూలవాక్యం దగ్గరికి వచ్చే వారం వద్దాం. ప్రస్తుతానికి ప్రార్థన చేసుకుందాం రండి. ఇప్పుడు దాకా పునాది వేసుకున్నాం. దావీదు ప్రతి ఘట్టాన్ని పాటలో పెట్టేశాడు అని. అలా ఆయన పాడిన పాటల్లో కొన్ని 51వ కీర్తనలోంచి యథార్థంగా తను ఒప్పుకున్న పరిస్థితిని, అలాగే మరొక కీర్తనలో నా దోషములు నా తల వెంట్రుకల కంటే యథార్థంగా ఒప్పుకున్నాడు. అలాంటి మంచి మనసు ఉంది కనుకనే దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడనిపించుకున్నాడు. సో ఈరోజు మనం పడిపోయిన వారి మీద కనికరం చూపిద్దాం, తిరిగి వారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. తొట్టుపడిన వారికి చేయూతనిద్దాం, అసహించుకొనక వారిని కరుణిద్దాం. కనికరం గలవాడు కనికరం కలిగిన తీర్పు పొందుతాడు. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. కనికరం తీర్పును నుంచి అతిశయపడుతుంది. సో పుట్టిన ఎవరు ఒకేసారి పరిపూర్ణులు కారు. క్రమక్రమంగా ఒకనాటికి పరిపూర్ణతలోకి వస్తారు. మనం కూడా మనం చిన్నగా క్రమక్రమంగా నిలదొక్కుతున్నాం. పాపం మనకంటే వెనక స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడే ప్రారంభమయ్యారు కనుక పడుతూ లెగుస్తూ వాళ్ళు మనల్ని అందుకోవడానికి ట్రై చేస్తారు. మనం చేయూతనివ్వాలి.
పసిపాప పడ్డకాడే కూర్చొని ఏడుస్తూ ఉంటే అమ్మ వెళ్ళి బిడ్డను లేపింది, ధైర్యపరిచింది. తర్వాత బిడ్డ మళ్ళీ నడక ప్రారంభించింది. అట్లా జీవితంలో ఒక పాప నడక నేర్చుకునేసరికి ఎన్నోసార్లు పడిపోతుంది, అమ్మ ఎన్నోసార్లు నిలబెడుతుంది. అమ్మ విసుక్కోదు, పాప కూడా ప్రయత్నం మానుకోదు. సో ఒక ఆత్మను రక్షించిన వ్యక్తిగా జారి పడిపోయిన వాళ్ళ విషయంలో నువ్వు విసుక్కోకూడదు. అలాగే ఈ పడుతున్న వాళ్ళు పడ్డకాడే ఉండకూడదు, నిలబడటానికి ప్రయత్నం చేయాలి, గెలవటానికి ప్రయత్నం చేయాలి, దేవుని శక్తి పొందుకోవటానికి సిద్ధపడాలి. సో నిలబెట్టడమే కాదు, వారిని భౌతికంగా ప్రోత్సహించి నిలబెట్టడమే కాదు, ఆత్మీయంగా వారి కోసం ప్రార్థన విజ్ఞాపన చేయాలి, ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం విన్నదానిలోని సారాంశం చెప్తున్నాను. దేవుని సెలవైతే ఆ మూలవాక్యం దగ్గర ఎందుకు చదివించాను అది మీకు దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్లో నేను అందిస్తాను, టైం లేదు. సో మోకాళ్ళేద్దాం, అందరం మోకాళ్ళ మీదకి వచ్చి కాస్త ప్రార్థన చేసుకొని ముగింపులోకి వెళ్దాం. జూమ్లో ఉన్న వాళ్ళు కూడా మీకు పాసిబిలిటీ ఉంటే మోకాళ్ళ మీద వద్దాం. ఈరోజు విన్నారు కదా, ప్రతి సంగతిని కూడా గ్రహించారు కదా. ప్రార్థన చేయండి. ఏమైనా లోపాలు ఉంటే యథార్థ హృదయంతో ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఓ తల్లి, నీ ప్రార్థన నీ బిడ్డలకి ఎంత ఉపయోగమో తెలుసా? ఓ తండ్రి, నీ విజ్ఞాపన నీ బిడ్డలకి ఎంత భద్రతో తెలుసా? శాపగ్రస్తమైన వారి జీవిత అనుభవాల్ని మారుస్తుంది నీ ప్రార్థన. నీ పిల్లలకు రక్షణ ప్రాకారం అవుతుంది, భద్రతా వలయం అవుతుంది. 2 సంఘటనలు చెప్పాను నేను, నిజంగా జరిగిన విషయాలు. ప్రార్థన చేయి. ఈరోజు దేవా, నీవు నాతో మాట్లాడినందుకు కొందాం. నాలో ఉన్నాయి కొన్ని తప్పు ఆలోచనలు ఉన్నాయి, దయతో క్షమించు, దయతో మన్నించు ప్రభువా, మన్నించు. నా ప్రార్థన చేసుకున్నాను. కొన్ని విషయాలు నిజంగా స్ట్రైట్గా నాతో మాట్లాడావు. ఇలాంటి లోపాలు నా దగ్గర పెట్టుకొని ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. ఎలా వస్తుంది తండ్రి? పొరపాటు తలంపులు, పొరపాటు ఆలోచనలు, అసూయ బుద్ధి నా మనసులో పెట్టుకున్నాను. ఇతరులను అసహించుకునే బుద్ధి నా మనసులో పెట్టుకున్నాను. వారికంటే నేను మంచివాడిని, మంచిదాన్ని అనుకునే బుద్ధి నా దగ్గర పెట్టుకున్నాను. బలహీనలను ఓతమిచ్చి నిలబెట్టకుండా, అడిపోయిన వారి మీద కనికరం చూపకుండా, వారిని అసహించుకొని, వారిని తృణీకరించి ఇబ్బంది పెట్టాను. నన్ను మన్నించు తండ్రి. వారికి చోటు ఇవ్వాలి, తిరిగి దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి ప్రభువా. తిరిగి నీతో వారిని కలపాలి. ఇది ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, ఒక అన్న ప్రేమ, ఒక అక్క ప్రేమ. దేవా, మాలో ఆ ప్రేమ నింపు తండ్రి. ప్రతి అనుభవాన్ని యథార్థ హృదయంతో ఒప్పుకొని, నీ ఆత్మచేత ప్రేరేపించబడిన వాడ యథార్థంగా ఉన్న సంగతులన్నీ ఓపెన్గా రాసుకున్నాడు. తానేమై ఉన్నాడో, ఈ దోషం ఆ దోషం అని చెప్పలేదు, కానీ ఆ దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయని యథార్థ హృదయంతో ఒప్పుకున్నాడు. దాన్ని నిరపరాధి రక్తమును అప్పగించి తినిదేవా, అయ్యో చిందించి తినిదేవా అన్నాడు. మేము కూడా యథార్థంగా నీ ముందు ఉండాలి. అవకాశం ఉన్నంత వరకు ప్రజల ముందు కూడా యథార్థంగానే ఉండాలి. వేషధారణ, కపటపు నడత మాకు దూరం చేయి. మా బిడ్డల్ని కూడా ప్రోత్సహించు. మాలో ఉన్న స్వాతిశయం, స్వనీతి, ఇతరుల కంటే మేము మంచి, ఇతరుల కంటే మేము ఎక్కువ, ఇతరుల కంటే మాకు భక్తి ఎక్కువ, ఇతరుల కంటే మాకు పరిశుద్ధత ఎక్కువ, ఇతరుల కంటే మాకు నీతి ఎక్కువ, ఇతరుల కంటే మాకు ప్రార్థన అనుభవం ఎక్కువ, మోకాళ్ళ అనుభవం ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ, దేన్ని బట్టి కూడా ఇతరుల మీద విర్రవేగటానికి లేదు ప్రభు, అతిశయపడటానికి లేదు ప్రభు. క్షమించు. మేమేమై ఉన్నాము అది నీ కృప వాళ్ళనే అయి ఉన్నాము. నీవు సహాయం చేస్తే అయ్యాము, కానీ లేకపోతే అందరికంటే చెడ్డవారు. అపోస్తలుడైన పౌలంతటి వాడు అన్నాడు, తిమోతి, పాపులందరినీ నిలబెట్టి ప్రధాన పాపి అని పిలిస్తే నేనే ముందు వస్తాను తిమోతి అన్నాడు పౌలు. పాపులందరిలోకి ప్రధాన పాపిని తిమోతి. నేను యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న పౌలు తన జీవిత విషయంలో తను ఏమై ఉన్నాడు, ఎంత దీనుడై తగ్గించుకున్నాడు.
ఆ తగ్గింపు నేర్పండి. స్వనీతిని చూసి అతిశయపడి స్వనీతి మంతులంగా మేము ఉండకుండా మా నీతిని ఆధారం చేసుకోకుండా నీ కృపను ఆధారం చేసుకొని నిరంతరం బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తొట్టుపడి ఉన్నారు, ఎవరు జారిపోయి ఉన్నారు, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు కుములుతున్నారో, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, తర్వాత వీక్షించబోతున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏ విధమైన స్థితిలో ఉన్నారో వీళ్ళని లేవనెత్తండి ప్రభువా, పరిపూర్ణతలోకి నడిపించండి. పడుతూ లెగుస్తూ కాదు, ఇక నిలకడగా నిలిచి నీ కొరకు పరుగులెత్తే విధంగా స్థిరపరచండి. శక్తినివ్వండి. మా ఎముకలకు సత్వనివ్వండి, మా కాళ్ళకు బలమునివ్వండి, మా మోకాళ్ళకు శక్తినివ్వండి, మా నడతల్ని స్థిరపరచండి. చంచల మనసు మా నుండి తొలగించి స్థిరమైన మనసు మా అంతరంగంలో నూతనంగా పుట్టించండి. దేవా, శుద్ధ హృదయం మాకు దయచేయండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. పాపానికి బలహీనతలకు చోటిచ్చే ఆ బలహీనమైన మనసు మా నుండి తొలగించి చెడుతన విషయంలో రోషం కలిగి దాన్ని దరి చేరనీయకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని, ఆ మెళకువని, ఆ మంచి మనస్సాక్షిని, ఆ వివేకం గల హృదయాన్ని, ఆత్మ బలాన్ని నాకందరికీ దయచేయండి. ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు బాగు చేయండి. రోగులు ఎంతమంది ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారు లేవనెత్తబడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. ఆత్మీయ జీవితంలో బలహీనలు ఎంతమంది ఉన్నారు, వారందరూ కూడా లేవనెత్తబడుదురుగాక. శరీర సంబంధమైన జబ్బులతో ఎంతమంది మూలుగుతున్నారో, అల్లాడుతున్నారో, పేషెంట్స్గా ఉన్నారో, క్యాన్సరు, HIV పాజిటివ్, హెపటైటిస్ బి, లివర్ జబ్బులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, మెదడు జబ్బులు, నరముల జబ్బులు, చర్మ రోగములు, పిడిసి బలహీనత, పక్షవాతపు జబ్బు, చిన్నపిల్లల రోగాలు, పెద్దల రోగాలు, మచ్చల బలహీనతలు, ఫైల్స్ బలహీనతలు, మల్లల సమస్యలు, రకరకాల క్యాన్సర్ బలహీనతలు, గొంతు క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్. ఓ తండ్రి, ఎన్ని రకాల జబ్బులతో బిడ్డలు అల్లాడుతున్నారు. బిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం విశ్వాసంతో. ప్రభు, స్వస్థపరచండి. ఎంతమంది బాగుపడుతున్నారని ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రభు. ఎంతోమంది ఇదిగో మేము బాగుపడుతున్నాం, మేము స్వస్థత పొందుతున్నాం, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తున్నాడని ఫోన్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. బిడ్డల కోసం మరొకసారి చేతులు ఎత్తుతున్నాను. దయతో వారిని ముట్టండి, బాగు చేయండి, బలహీనత నుంచి విడుదల కలుగునుగాక యేసునామమున. మాకు భౌతికమైన అక్కరలకైనా ఆత్మ సంబంధమైన అక్కరలకైనా నువ్వే దిక్కు ప్రభువా. మాకు అన్నం పెట్టేది నువ్వే, ఆత్మీయ ఆహారం పెట్టేది కూడా నువ్వే. ఆత్మీయ ఆహారానికి నీ వైపును, అన్నం కోసం మరొకటి వైపు చూసామా? మహిమ వస్త్రాల కోసం నీ వైపే చూస్తున్నాం. మరి శరీరాలకు సిగ్గు కప్పుకునే వస్త్రాలు ఇంకొకటి కోసం చూసామా? రెండిటికి చాలిన దేవుడవు నీవు, రెండు ఇచ్చేవాడవు నీవే గనుక అన్నిటి కొరకు నీ వైపే చూస్తున్నా. మా బిడ్డలు కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. క్రైస్తవుడు అంటే ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు కాదు. వాళ్ళు మెరిట్, స్టడీలో మెరిట్, ర్యాంకులో మెరిట్, జాబ్స్లో కూడా మెరిట్, మంచి మంచి ఉన్నతమైన పదవులలో, హోదాలలో నీ పిల్లల్ని జాయిన్ చేయండి. జాబులు ఇవ్వండి ప్రభు, ఆ బిడ్డలకి జాబులు ఇవ్వండి. ఎస్తేర్ని రాణి స్థానంలో చేర్చావు కాబట్టి యూదులు కాపాడబడ్డారు. నెహమ్యాని రాజు దగ్గర ఉంచావు కాబట్టి పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డాయి. యోసేపు ఐగుప్తు ఏలిక అయ్యాడు కాబట్టి నా ప్రభువా యాకోబు ఇంటి వారు కాపాడబడ్డారు. ఐగుప్తీయులు కూడా చాలామంది కాపాడబడ్డారు. అనేకులు బ్రతుకున్నట్లు, అనేకులకు మేలు కలుగునట్లు, సేవలో నియమించబడ్డ వాళ్ళని సేవకి, భౌతికంగా అనేక మంది బిడ్డలకు సపోర్ట్ చేయడానికి ఆయా ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఆయా స్థానాల్లో, ఆయా హోదాల్లో నీ బిడ్డలు ఎక్కడ ఉండాలో వారిని అక్కడ ఉంచుదేవా. నీ పిల్లలకు మేలు జరుగునట్లు, న్యాయము జరుగునట్లు నీ బిడ్డలకు మంచి హోదాలు ఇవ్వు, మంచి స్థానాలు ఇవ్వు. చదువులో కూడా నాయన యేసుప్రభు నమ్మిన వాళ్ళు వెనకబడ్డారు. ఇంతే వాళ్ళ చదువులు సరిగా ఉండవు సావు అనే పరిస్థితి ఉండకూడదు. వారి చదువు బాగుంటుంది, వారి పద్ధతి బాగుంటుంది, వారి క్రమం బాగుంటుంది, వారి క్రమశిక్షణ బాగుంటుంది, వారి సాక్ష్యం బాగుంటుంది, వారి క్యారెక్టర్ బాగుంటుంది. కాలేజీలో అందరూ ఒక ఎత్తు, అదిగో ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకున్న అమ్మాయి, అమ్మాయి క్యారెక్టర్ వేరు. కాలేజీ మొత్తం ఒక ఎత్తు, అదిగో అతని వేరు, అతని క్యారెక్టర్ వేరు. అతడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, స్పెషల్గానే ఉంటాడు.
అనే విధంగా మా బిడ్డల్ని సిద్ధపరచండి, తయారు చేయండి దేవా. దద్దమ్మలుగా ఉండకూడదు ప్రభా, షార్ప్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, ఆ బిడ్డలందరూ కూడా షార్ప్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి ప్రభా. అబద్ధాన్ని నమ్మిన వాళ్ళకే అంత చురుకుదనంతో ఉంటే సత్య దేవుడైన నిన్ను నమ్మిన మాకెంత చురుకు ఉండాలి తండ్రి, ఎంత మెళకు ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. మా బిడ్డలు కూడా అన్ని స్టడీ చేయాలి ప్రభా. నేను ఒక అంతస్తుకు ప్రయాణం చేశాను, నా బిడ్డలు ఇంకా మించి పరిపూర్ణతలోకి వెళ్ళాలి, ఇంకా గొప్ప గొప్ప పాత్రలు కావాలి. కార్యము చేయదేవా, కార్యము చేయదేవా. అన్నం అందుకుంటే చాలు, అన్నం పెట్టిన అందుకుంటే చాలు అని అంతటితో ఆలోచించడం కాదు, మించి వెళ్ళాలి, ఇంకా గొప్పగా ఆత్మలను గెలవాలి, ఇంకా గొప్పగా అనేకులకు సమాధానం చెప్పాలి అనే రోషం, అలాంటి పట్టుదల నా బిడ్డలకు దయచేయి. నేను ఎవరెవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో, అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, చెప్పసక్యంగాని కలతల్లో, కన్నీళ్లలో, వేదనల్లో, ఎదిగొచ్చిన పిల్లలకు పెళ్లిళ్ళుగా కల్లాడుతున్న వాళ్ళు, సరైన సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్నవాళ్ళు, మగపిల్లల్లో ఉన్నారు, ఆడపిల్లల్లో ఉన్నారు. దేవా దయచూపు, వారికి మంచి భాగస్వాములను దయచేయమని వేడుకుంటున్న వారి పక్షంలో ప్రార్థన చేస్తున్నాను దేవా. కనికరించు కన్న తండ్రి, కృప చూపు నాయనా, నీకు స్తోత్రం. నువ్వు జాలిగల దేవుడవు, దయగల దేవుడవు, కరుణా సముద్రుడవు, కృపగల దేవుడవు, నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. దయతో జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరికీ కృప చూపు. ఇక్కడున్న బిడ్డలు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తాను. ఇప్పటికే నువ్వు చేసిన కార్యాలన్నిటి కొరకు మనసారా కృతజ్ఞత స్తోత్రాలు 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 చెల్లిస్తాను. మా ముందున్న కార్యములు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా నువ్వు జరిగించబోనుకున్న కార్యములన్నీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. అన్ని ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి. మారుమూల గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, రాష్ట్రాలకు పరిచర్య విస్తరించాలి. దైవజనాంగం సిద్ధమవుతున్నారు, ఇంకా అనేకులను సిద్ధపరచండి. అన్ని లెక్కల్లో, అన్ని కొలతల్లో, ఉపదేశంలో కావచ్చు, క్యారెక్టర్లో కావచ్చు, భక్తిలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, పరిశుద్ధ జీవితంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, నీతో వ్యవహరించే విషయంలో, ప్రజలతో వ్యవహరించే విషయంలో మంచి నేర్పు గలవారై, సామర్థ్యము, నమ్మకత్వం కలిగిన వారై అనేకులు సిద్ధపరచబడాలి. స్త్రీలు తయారవ్వాలి, పురుషులు తయారవ్వాలి. గ్రామాలకు, పట్టణాలకు, పల్లెలకు, అడవుల్లో సైతం సేవ జరగాలి ప్రభువా. పరిచయం విస్తృతపరచండి, విస్తరింప చేయండి. ఓ దేవా, మీరు మొదలు పెట్టారు అనేక ప్రాంతాల్లో, ఇప్పటికే పరిచయం జరిగిస్తున్నారు, ఇంకా యేసు నామములో విస్తరిల్లును గాక. కనికరించు ప్రభువా, కనికరించు. ఆయా ప్రాంతాల్లో, దూర దూర ప్రదేశాల్లో ఉండి ఎప్పుడు పిలుస్తాడా అనే పిలుపు కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. మీ దాసుడు పిలుపు కొరకు మేము రెడీగా ఉన్నాం, మీరు పిలిస్తే వస్తాం, మీ ఉపదేశం వింటాం, బలపడతాం, మేము కూడా దేవుని పని కొరకు నిలబడతామని అనేక మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. వారందరినీ గ్యాదర్ చేసి వారికి ఉపదేశం చేయడానికి కావాల్సిన జీవమును, అభిషేకం, అనుకూల పరిస్థితులను, అనుకూల స్థితిని దయచేయండి. వారు ఒకవేళ ఉండాల్సి ఉంటే వారి అకామిడేషన్ కోసం కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ దయచేయండి. బిడ్డలందరినీ దీవించమని, స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనగా మార్గం మందు తోడై ఉండను. మోకాళ్ళు ఇంతసేపు మొరపెట్టిన బిడ్డలందరికీ నీ కృపాహస్తం తోడుగా ఉంచమని, వారిని స్వస్థపరచమని, శుద్ధులను గావించమని, అపరాధములు చేసిన వారైతే దయతో క్షమించి వారిని ఇది మొదలుకు నూతనపరిచి పరిపూర్ణతలోకి నడిపించమని, స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాను. ఇప్పటికే మినిస్ట్రీలో ఉండి పరిచయం చేసిన సేవక గణం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకో. స్వార్థము, స్వలాభాపేక్ష, గర్వము, ఆత్మీయ నాయకుని తృణీకరించే తత్వము, ఆత్మీయ నాయకుని సలహా సంప్రదింపులతో నిమిత్తం లేకుండా సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాల్లో ముందుకు వెళ్ళేటువంటి నైజము వారి నుండి తొలగించి దీన మనస్కుల యథార్థ హృదయులై, కృతజ్ఞతా బుద్ధి గలవారై, ఆత్మీయ నాయకునికి విధేయత చూపి చక్కగా క్రమంగా ముందుకు సాగిపోయే కృపద ఇచ్చే బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికిని సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యకు వ్యతిరేకంగా లేస్తున్న దుష్ట శక్తుల ప్రభావం యేసు నామములో అణగారిపోవును గాక. ఆమేన్. సార్వత్రిక సంఘమంతటికి క్షేమమగును గాక. ఆమేన్. యెరూషలేమునకు క్షేమమగును గాక. ఆమేన్. సియోనులో నుండి ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చు గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభు స్తోత్రాలు. అందరికీ
హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు తీసుకుందాం. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలు. చక్కగా అందుబాటులోకి వచ్చారు. నిన్న బెంగళూరు నుంచి దైవజనుడు వచ్చున్నాడు. తమ్ముడు చూస్తున్నాను, నేను కనబడుతున్నాను. క్షేమంగా వెళ్ళారు కదా? వెళ్ళారా? అక్కడికి వెళ్ళారా? బెంగళూరు వెళ్ళారా? రైట్ రైట్ రైట్. మీ అందరికీ వందనాలు. ఇంకా మనం విన్న సంగతులు మళ్ళీ ఒక్కసారి పునర్ధ్యానించండి. ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తూ వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, మళ్ళీ ఒకసారి వినండి. వాస్తవికత ఏంటో నీకు అర్థమవుతుంది. జాగ్రత్త పడండి. కృప మన అందరికీ తోడై ఉండదు. ఆమె మీరు ఎవరైనా ప్రేయర్ చేయాలన్నా అంటే దైవజనులు సమయాలు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, చేయించుకోండి. కన్నడ రాగం పట్టుకున్నాను. చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలెదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలెదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. మేఘాలలోనా మెరుపుంచినావు, మేఘాలలోనా మెరుపుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి నావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా
నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా. వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. సాగిపోదు యేసయ్యా సాగరాల ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి.